ఈరోజు మనం దేని గురించి ప్రార్థన చేయబోతున్నామంటే ఉజ్జీవం. దేవుని యొక్క సన్నిధానంలో బైబిల్ యొక్క చరిత్రలో చాలా ముఖ్యమైన ఒక ఉన్నతమైన కార్యం జరిగింది అంటే అది అంత్య దినాల్లో వచ్చే ఉజ్జీవం మాత్రమే. ఈ ఉజ్జీవం దేవుని యొక్క రాకడకు సంబంధం కలిగిన ఒక ఉజ్జీవం. దేవుని యొక్క రెండవ రాకడకు ఈ ఉజ్జీవానికి ఒక సంబంధం ఉంది. దీని గురించి మనం చాలా స్పష్టంగా వివరంగా మాట్లాడి ఉన్నాం. ఈ ఉజ్జీవం రావడం గురించే ప్రసవ వేదన పడుతూ నిజమైన దేవుని యొక్క బిడ్డలు వేచి ఉన్నారు. కొంతమంది ఉజ్జీవం అని అందరూ చెప్పడం విని వారు ఈ ఉజ్జీవాన్ని ఒక బ్రాండ్ లాగా ఉపయోగించినా కూడా వారి యొక్క పరిచర్య ఎదుగుదల నిమిత్తం లేకపోతే అనేక మంది ప్రజలను ఆకర్షించడానికి ఈ ఉజ్జీవం అనే పేరును వారు ఉపయోగించుకుంటూ ఉన్నా నిజముగా ఉజ్జీవం నిమిత్తం ఆసక్తితో వేచి ఉన్నా కోరుకుంటున్నా క్రమంగా వారు మోకాళ్ళు అరగదీస్తూ దేవుని యొక్క సన్నిధానంలో విజ్ఞాపన చేస్తూ ఉన్నా ఒక పెద్ద కూటమి గల ప్రజలు కూడా దేశంలోనే ఉంటూనే ఉన్నారు. ఈ ఉజ్జీవం అనేది దేవుడు మనకు బయలుపరిచిన అనేక కార్యాలను ఆధారం చేసుకుని ఈసారి ఈ ఉజ్జీవం అనేది భారతదేశంలోనే ఇది ఆరంభించబడాలి. ఇది మనం మాత్రమే కాదు, ఈ లోకంలో అనేక భాగాల్లో ఉంటూ ఉన్నాం. దేవుని యొక్క బిడ్డలు ప్రవక్తలకు దేవుడి కార్యాన్ని బయలుపరిచి ఉన్నారు. బైబిల్ చెప్పే ఉజ్జీవంలో మొదటి ఉజ్జీవం అనేది ఐగుప్తు దేశంలో ఆరంభించబడింది. రమారమి 30 లక్షల కంటే అధికమైన యూదులు ఒకే సమయంలో దేవుణ్ణి అంగీకరిస్తూ ఆయన యొక్క మాటకు లోబడి ఆయన చూపించే మార్గంలో నడిచి ఆయనతో పాటు కలిసిపోయారు. ఇది మొదటి ఉజ్జీవం. రెండో ఉజ్జీవం 2000 సంవత్సరాల ముందు యెరూషలేంలో ఉన్న మేడ గది మీద ఇది జరిగింది. అప్పుడు రెండవ ఉజ్జీవం యెరూషలేంలో వచ్చింది. మూడవ ఉజ్జీవం ఇది అంత్య దినాలకు ముందుగా రాబోతున్న ఒక ఉజ్జీవం. ఈ ఉజ్జీవమే బైబిల్ చరిత్రలో ఒక క్లైమాక్స్ గా చెప్పవచ్చు. ఈ ఉజ్జీవం భారతదేశంలో నుండి రాబోతుంది. భారతదేశంలో ముఖ్యంగా సౌత్ ఇండియాలో నుండి దక్షిణ భారతదేశం ప్రాంతాల్లో నుండి దేవుడి యొక్క ఉజ్జీవాన్ని తీసుకుని వస్తానని అనేక మంది ప్రవక్తల మూలంగా ఆయన వాగ్దానం చేసి ఉన్నారు. దాని నిమిత్తం దేవుడు అనేక కార్యాలను అనేక ప్రణాళికలు మనకు చెప్పి ఈ ఉజ్జీవం రావడానికి ఏ కార్యాలు చేయాలని మనం నడిపిస్తూ ఉండడం దాన్ని స్పష్టంగా మనం తెలుసుకుని ఉన్నాం. ఈ ఉజ్జీవం భారతదేశంలో ముఖ్యంగా దక్షిణ భాగంలో ఆరంభమై తర్వాత నార్త్ ఇండియాకి ఇండియా అంతా అది వ్యాపిస్తూ ఉంది. దేవుని యొక్క నామం అనేక ప్రజల మధ్యలో తెలియచేయబడతాయి, ప్రకటించబడుతుంది. అనేక మంది ప్రజలు దేవుని దగ్గరికి వచ్చి చేర్చబడుతూ ఉంటారు. ఇది ఉజ్జీవం యొక్క అల. ఈ అలను ఎవరు అడ్డగించలేరు. అప్పుడు ఈ ఉజ్జీవం ఈ విధంగా వస్తూ ఉండేటప్పుడు ఇదే ఉజ్జీవం దాని తర్వాత ప్రపంచ దేశాలకి అది వ్యాపిస్తూ ఉంది. మొదటిగా ఇందులో ఏం జరుగుతుందంటే భారతీయులందరూ ఎక్కడెక్కడ నివాసం ఉంటూ ఉన్నారో ఆ దేశాలన్నిటిలోకి ఉజ్జీవం వెళ్తుంది. ఆ విధంగా మనం చూడగలిగితే లోకంలో అనేక ప్రపంచ దేశాల్లో భారతీయ సంతతికి చెందిన వారు ఎక్కడైనా నివాసం ఉండడం మనం చూస్తూ ఉంటాం. అప్పుడు అనేక దేశాల్లోకి ఉజ్జీవం వ్యాపిస్తుంది. అప్పుడు అక్కడి నుండి పక్కన ఉన్న దేశాలకు వెళ్లి వ్యాపించి లోకమంతట వ్యాపించబడే ఉజ్జీవంగా అది రాబోతుంది. ఇది ఆ ఉజ్జీవం యొక్క రెండవ స్థితి. మూడవ స్థితి ఏంటని అడిగితే ఇశ్రాయేలు మధ్యలో వచ్చే ఒక ఉజ్జీవం. రోమీయులకు రాసిన పత్రికలో చెప్పబడింది. ఈ విధంగా యూదులందరూ ఇశ్రాయేలులందరూ రక్షణ పొందుకుంటారు అనే ఒక మాటను పౌలు చెప్పి ఉన్నారు. అది ఒక దీర్ఘదర్శనమైన మాట. దేవుని యొక్క ప్రణాళిక గురించి చెప్పబడే ఒక వాక్యం అది. ఇశ్రాయేలులందరూ రక్షణ పొందుకుంటారు. ఈ దినాల్లో ఇశ్రాయేల్ అని మనం ఎవరిని అనుకుంటూ ఉన్నామంటే యూదా జాతి వారిని మాత్రమే. ఎందుకంటే ఇశ్రాయేలు దేశం అన్య దేశాల ద్వారా బానిసత్వంలోకి తీసుకుని వెళ్ళినప్పుడు 10 జాతులకు చెందిన వారు లోకంలో అనేక భాగాలకి చెదిరిపోయి వెళ్ళిపోయారు. చెదిరిపోయిన వారు వారి యొక్క గుర్తింపుని కోల్పోయి కరిగిపోయి ఆయా దేశంలో నివాసం ఉండడం మొదలుపెట్టారు. వారు ఎక్కడ ఉన్నారనే ఆచూకీ ఇప్పటి వరకు ఎవరికి పూర్తిగా తెలియదు. అక్కడ ఇశ్రాయేలులో మిగులుగా వదిలిపెట్టబడిన జాతి యూదా జాతి, బెన్యామీను జాతి మాత్రమే. వీరు అక్కడక్కడ చెదిరిపోయి
1948వ సంవత్సరంలో మళ్ళీ తిరిగి తమ దేశానికి వచ్చి ఆ దేశాన్ని స్వతంత్రించుకున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నది 12 గోత్రాల్లో ఒక్క గోత్రమైన, అలాగే దాని యొక్క ఉపగోత్రమైన, దాని యొక్క సహోదరుల గోత్రమైన బెన్యామీన్లు కొంతమంది ఉన్నారు. ఇది తప్పించి మిగతా వారు ఎక్కడికి వెళ్ళారో తెలియదు. కానీ వాక్యం చెప్తుందంటే యూదులకని చెప్పలేదు, ఇశ్రాయేళ్ల మధ్యలో ఉజ్జీవం వస్తుంది. ఇశ్రాయేళ్లు ఎక్కడున్నా వారికి ఉజ్జీవం యొక్క మాటలు చెప్పబడి వారు కూడా ఉజ్జీవం పొందుకుని దేవుని దగ్గర చేర్చబడతారు. అప్పుడు ఈ 3 విధాలైన ఉజ్జీవములు రావాలి. దీని నిమిత్తమే దేవుడు అనేక ప్రణాళికలు మనకిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రణాళికలు మనకి ఇవ్వబడి అనేక సంవత్సరాలు అయిపోయింది. ఈ ఉద్యోగం నిమిత్తం ప్రార్థన చేసేవారు ఎప్పుడు ఈ ఉద్యోగం వస్తుంది అని ఒక ఆకాంక్షతో ఎదురు చూస్తూ వేచి ఉన్నారు. కానీ దేవుడు చెప్తే అది ఖచ్చితంగా వస్తుంది అని మనకి తెలుసు. ఈ ఉద్యోగం రాకుండా ఉండడానికి ఏ ఆటంకములు ఉన్నాయి? ఎందుకు ఆ ఉద్యోగం వెంటనే రాలేదు? అలా అని అడిగితే కొన్ని ఆటంకములు మనం చెప్పవచ్చు. ఆ ఉద్యోగం ఎక్కడి నుండి రావాలి అని అంటే అది దేవుని యొక్క బిడ్డల మధ్యలో నుండే మొదట రావాలి. ఇప్పుడు ఉన్న అందులో ముఖ్యంగా తమిళనాడులో నుండి అది దక్షిణ భాగంలో నుండి రావాలి అంటే దక్షిణ భారతదేశంలో ఉన్న దేవుని యొక్క బిడ్డలు వారి దగ్గర నుండే ఈ యొక్క ఉద్యోగం మొదట బయలుపరచబడాలి. ఈ ఉద్యోగం దేవుని యొక్క బిడ్డలు ఉన్న సంఘముల మూలంగా అది క్రమీకరించబడి అక్కడి నుండి లోకమంతటిలోకి అది వ్యాపించాలి. అప్పుడు ఈ ఉజ్జీవానికి ప్రధానంగా ముఖ్యంగా మనకున్న అవసరత ఏంటంటే దేవుని యొక్క బిడ్డలు, ఉజ్జీవాన్ని నమ్మే దేవుని యొక్క బిడ్డలు, ఉజ్జీవం నిమిత్తం బారపడే దేవుని యొక్క బిడ్డలు, ఉజ్జీవం నిమిత్తం మేము ఏదైనా చేస్తాము అని ఉజ్జీవానికి తమను సమర్పించుకుంటున్న దేవుని యొక్క బిడ్డలు, వీరు మనకి అవసరం. రెండవది ఎవరు మనకి అవసరం అంటే సంఘములు మనకి అవసరం. సంఘములు దేవుని యొక్క ఉజ్జీవాన్ని నమ్మి ఆ ఉజ్జీవాన్ని, సంఘానికి అయితే 3 బాధ్యతలు ఉన్నాయి. అదేంటని అడిగితే ఆ సంఘములు ఉజ్జీవాన్ని జన్మింపచేయాలి, రెండవది ఉజ్జీవాన్ని వ్యాపింపచేయాలి, మూడవది ఉజ్జీవాన్ని కాపాడాలి. అప్పుడు సంఘముల మీద దేవుడు గురిపెట్టి సంఘములు ఉంటేనే దాని మూలంగా ఉజ్జీవం జన్మింపచేయడం, వ్యాపింపచేయడం, అలాగే కాపాడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సంఘముల నిమిత్తం ఎదురు చూస్తూ ఉంటున్నారు. కానీ ఇది తెలుసుకున్న సాతాను సమీప కాలముగా దేవుని యొక్క బిడ్డలైనా సరే, సంఘములైనా సరే, పరిచర్య అయినా సరే తడబాటుకు లోని విధంగా చేయడం, వారిని వేరే మార్గాల్లోకి దిశ తిప్పి తీసుకుని వెళ్ళడం, వారు దేవుని యొక్క మాటకు, వాక్యానికి వ్యతిరేకంగా లేకపోతే దూరంగా వారిని తీసుకుని వెళ్ళడానికి అనేక తంత్రములను మన కనులు ఎదుట చేయడం మనం చూస్తున్నాం. సంఘముల్లో ఆశీర్వదించబడిన ఆ బలిపీఠం అనేది ఈ దినాల్లో నాట్యమడే స్టేజ్ లాగా మారిపోయాయి. శరీరానుసారమైన అనేక క్రియలు లోపలికి ప్రవేశించడం మొదలుపెట్టాయి. సంఘంలో నిలబడి అబద్ధపు మాటలు మాట్లాడేవారు ఎటువంటి భయం లేకుండా మాట్లాడుతున్నారు. ఇవన్నీ మనం చూస్తున్నాం. పుల్పిట్ మీద నిలబడి వచ్చే ప్రజల దగ్గర యేసు యొక్క దైవిక తత్వాన్ని తగ్గించి మాట్లాడేవారు, లేకపోతే నూతనమైన కార్యాలు చెప్తూ ప్రజల యొక్క మార్గం తప్పించేవారు. వారి మాటలు వినే సేవకులు, వారిని ఆదరించే సంఘాలు, వారిని ఉత్సాహపరిచే ప్రజలని ఒక పెద్ద కూటమే ఉంది. దీన్ని దాటి ఇంకొక వైపు దేవుణ్ణే వెతక్కుండా దేవుని దగ్గర దొరుకుతుంది అని చెప్పబడే లోకం యొక్క ఆశీర్వాదాల నిమిత్తం మాత్రమే దేవుణ్ణి వెంబడించే విధంగా ఒక నూతనమైన కూటం వస్తూ ఉంది. సంఘం యొక్క పరిస్థితి తడబాటుకు లోనవడం మనం చూస్తున్నాం. ఒకవేళ ఈ నూతనమైన సంతతికి చెందిన వారికి సంఘంలో ఎటువంటి వ్యత్యాసం తెలియకుండా ఉండవచ్చు. కానీ దీని ముందున్న యొక్క తరంలో నుండి మిగులుగా ఉంచబడిన కొంచెం వయసులో పెద్దవారి దగ్గర మీరు అడిగితే ఈ దినాల్లో జరుగుతున్నదంతా అది ఎంతగా దేవునికి దూరంగా వెళ్ళిపోయిందో వారు చెప్తారు. దేవుడు ఇటువంటి కార్యాల నిమిత్తమే ఆయన వెయిట్ చేస్తూ చూస్తున్నారు. సంఘంలో మొదట శుద్ధీకరించబడాలి. సంఘము దేవుని తెలుసుకునే యొక్క జ్ఞానముతో నింపబడాలి. లేని పక్షమున ఉజ్జీవం దేశంలోకి వస్తే అందులో ఉజ్జీవింపబడే ప్రజలు ఈ విధమైన దేవునికి దూరంగా ఉంటున్న, అబద్ధ మాటలు మాట్లాడుతున్నా, అబద్ధ ఆరాధన చేస్తున్నా ఇటువంటి వారు సంఘాలు వెళ్ళి నింపేస్తారు. అలా నింపబడితే వీరు ఆ లోపల ఉన్న వారందరినీ మొత్తం పాడు చేసి వారికి విశ్వాసమే లేకుండా వీరు చేసేస్తారు. దీనికి వారు రక్షింపబడకుండానే ఉండిపోవచ్చు.
వారిని ఒక స్థలంలో నుండి విడిపించి ఇంకొక స్థలంకి వెళ్ళి చిక్కునేటట్టు ఉంచకూడదు. అందునిమిత్తమే దేవుడు సంఘములో ఒక శుద్ధీకరణ రావాలి. సంఘం అనేది ఇక మేల్కొనాలి. తర్వాత సేవకులు. ఈ దినాల్లో చాలా మంది సేవకులు మొదట ఉజ్జీవాన్ని వ్యతిరేకించిన వారు, విమర్శించిన వారు, హేళన చేసిన వారు, వారందరూ ఉజ్జీవం 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 అని ఆ మాటను ఉపయోగించడం మొదలుపెట్టారు. కారణం ఏంటంటే, ఈ ఉజ్జీవం అనే మాటను ఉపయోగిస్తేనే ప్రజలు మనల్ని ఆదరిస్తారు, అంగీకరిస్తారు అని. వారికి ఉద్యోగం గురించి ఏమీ తెలియదు, దాని గురించిన భారం కూడా లేదు. ప్రజలకి ఏం చెప్తే వారు వస్తారు. దాని గురించి చెప్పాలనుకుంటున్న వ్యాపారులు, వారు దేవుడి యొక్క కార్యాలు ఏదైనా సరే దాన్ని ఒక బ్రాండ్గా చేసి వ్యాపారం చేసేస్తారు. అటువంటి ఒక గుంపు, వీరి మూలంగా ఒక నిజమైన ఉజ్జీవాన్ని దేవుడు ముందుకు తీసుకుని వెళ్ళలేరు. అందుకే దేవుడు ఏం చేస్తున్నారంటే, తరువాత విశ్వాసులు, ఈ విశ్వాసులు ఏది చెప్పినా నమ్మేస్తుంటారు. అందులో కూడా వ్యత్యాసంగా మిమ్మల్ని దేవుడు వచ్చి గొప్ప గొప్ప స్థలాల్లో దేవుడు మిమ్మల్ని నిలబెడతారా, ఎటువంటి కార్యాలు మాట్లాడితే దేవుడి గురించి కలత లేదు. ఆయన ఇచ్చే ఆశీర్వాదం, ఆయన ఇస్తారని చెప్పబడే ఆ ఉపదేశంలో ఉండే యొక్క ఆశీర్వాదాల గురించి వారి దృష్టి అంతా దాని మీద ఉంటుంది. ఇటువంటి విశ్వాసాన్ని పెట్టుకుని ఈ ఉజ్జీవాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడం కఠినం, ఆ ఉజ్జీవాన్ని ఆరంభించడం కఠినమే. కాబట్టి దేవుని యొక్క ఆత్మ ఇప్పుడు బలంగా ఎవరి దగ్గర పోరాడుతూ ఉన్నారు అంటే, సంఘములతో పోరాడుతూ ఉన్నారు, దేవుని యొక్క సేవకులతో పోరాడుతున్నారు, దేవుని యొక్క విశ్వాసులు దేవజనులతో పోరాడుతూ ఉన్నారు. వీరిలో ఒక శుద్ధీకరణ రావాలి. వీరు ఆ యొక్క ఉజ్జీవాన్ని పొందుకుని దాన్ని లోకమంతటి తీసుకుని వెళ్ళి చేర్చడానికి దాహం గలవారిగా వీరు మార్చబడాలి. మొదట మనం పరిశుద్ధత పొందుకోవాలి. దాని గురించి దేవుడు ఎదురు చూస్తూ వేచి ఉన్నారు. ఆ ఉద్యోగం గురించిన భారం మనకు కావాలి. అప్పుడే మనం ఉద్యోగాన్ని విస్తరింప చేయగలం. ఆ ఉద్యోగం వచ్చే కాలంలో ఆ ఉజ్జీవాన్ని పాడు చేయడానికి అనేక మంది అబద్ధ ప్రవక్తలను, అబద్ధ క్రీస్తులు, అబద్ధ బోధకులు కూడా ఉన్నారు. వారి యొక్క నోర్లు మూయబడి రాబోయే ఉజ్జీవం ఏ విధంగా బాధింపబడకుండానట్లు కాపాడబడాలి. అప్పుడు మనం ఈ కార్యాల గురించి ప్రార్థన చేయాలి. దాని నిమిత్తం సంఘంలో చాలా ముఖ్యమైన అవసరత ఉంది. సంఘం దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చబడాలి, దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చాలి. మన సంఘం నాయకులు, సంఘ బోధకులు దేవుని యొక్క ప్రణాళిక ఏంటని వారు గ్రహించి వారును ఆయత్తపడాలి, వారి యొక్క సంఘమును కూడా ఆయత్తపరచాలి. వాటన్నిటిని మనం చేసి ముగిస్తే దేవుడు ఆ ఉజ్జీవాన్ని చాలా సులువుగా మన కనులతో చూసే విధంగా తీసుకుని వస్తారు. ఈ రోజు మనం దాని గురించి ప్రార్థన చేయబోతున్నాం. దాని తర్వాత నేను మీ కుటుంబం గురించి రాబోయే వారంలో మీరు ఎదుర్కొనే కార్యాలు కావలసిన బలాన్ని కృప ఇచ్చినట్లుగా, అలాగే మీ కుటుంబం యొక్క ఆశీర్వాదం గురించి ప్రార్థన చేయబోతున్నాం. అందరూ అలా మోకాలు వేద్దామా? చిన్న బిడ్డలుగా ఉన్నా, యవ్వనస్తులుగా ఉన్నా, పెద్దవారైనా సాధ్యమైన వారందరూ మోకాలు వేయాలి. ఒకవేళ వ్యాధిలో ఉన్నాం, బలహీనతలో ఉన్నాం, వయసు అయిన వారు అలాగని చెప్తే మీరున్న స్థలంలో అక్కడే ఉంటూ మనం దేవుని వైపు చూద్దాం. దేవుని దగ్గర ఆయన చెప్పిన వాగ్దానములు నెరవేర్చబడినట్లుగా ప్రార్థన చేయాలి. దేవుడు తీసుకుని రావాలనుకుంటున్నాం. ఆ ఉజ్జీవం దేశంలోనికి రావడానికి మొదట సంఘముల మీద గురిపెట్టి మనం ప్రార్థన చేయాలి. దేవుడు సంఘాలను ప్రేమిస్తూ ఉన్నారు, కానీ సాతాను వీటన్నిటిని అర్థం చేసుకుని సంఘముల్లో నూతనమైన ఉపదేశం, సంఘములో అబద్ధపు మాటలు, అబద్ధ దీర్ఘదర్శనాలు, దేవుని యొక్క ప్రజలను తడబాటుకు గురి చేసే కార్యములు, ఇవన్నీ ప్రవేశించడం మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క నామమున ఇటువంటి దురాత్మలు ఉజ్జీవం పొందుకోవలసిన సంఘములు పాడు చేయబడకుండానట్లు దేవుని యొక్క నామానికి ఆ సంఘాలన్నీ సమర్పించుకుంటూ ప్రార్థన చేయబోతున్నాం. ఏ సంఘములోనూ సాతాను యొక్క క్రియలు, ఆటపాటల యొక్క క్రియలు, వేశ్యతనం యొక్క క్రియలు, అనవసరమైన క్రియలు, అనవసరమైన ఆరాధన పద్ధతులు అవన్నీ కలిసి వచ్చి దేవుని యొక్క ప్రజలను మార్గం తప్పించకుండానట్లు ఉజ్జీవం నిమిత్తం ద్వారములు తెరవబడాలని దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాం. దేవా, ఇప్పుడే మీ దగ్గర అడుగుతూ ఉన్నాం. అందరూ నోళ్ళు తెరిచి ప్రార్థన చేద్దాం. దేవా, మా ప్రార్థనలు మీరు గమనించండి, మా సంఘమును శుద్ధీకరించండి. ఉద్యోగాన్ని మొదట మా మధ్యలో మీరు ఆరంభించండి. దేవా, ఈ సంఘమును మీరు ప్రేమిస్తూ ఉన్నారు. దేవా, మీరు మీ యొక్క రక్తాన్ని చింది మీరు తండ్రి రక్షించిన మీ సంఘం
మీ రక్తం ద్వారా కడగబడిన సంఘము, మీ రక్తం ద్వారా స్వతంత్రించబడిన మీ సంఘం, అది దేవునికి దూరమైపోకూడదు, దేవునికి వ్యతిరేకంగా వెళ్ళకూడదు. ఇక రాబోయే దినాల్లో దేవుడు తీసుకుని రాబోయే ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఆ ఉద్యోగానికి వారి యొక్క ద్వారములు తెరవాలి. ఉద్యోగం నిమిత్తం వారు వేచి ఉండాలి. ఉద్యోగం అనేది ఒక వ్యాపార వస్తువుగా కాదు, దేవుని యొక్క నామ మహిమార్థం, దేవుడి యొక్క చిత్తాన్ని నెరవేర్చే విధంగా వారి యొక్క సంఘాలని సమర్పించుకోవాలి. అటువంటి సంఘాల దేవా మీరు నిలబెట్టండి. ఏ సంఘాలు విభిన్నమైన ఆలోచనలు ఉన్నాయో వాటన్ని దేవా మీ పాద సన్నిధి తీసుకుని వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాం. వాటిని శుద్ధీకరించండి దేవా. ఆ ఉజ్జీవ యొక్క అగ్ని మండించబడినట్లుగా, ఉజ్జీవ అభిషేకం దిగి వచ్చినట్లుగా, ఆ ఉజ్జీవ తైలం ఈ సంఘముల మీద కుమ్మరించబడినట్లుగా మాకు తెలిసిన సంఘముల యొక్క పేర్లు చెప్పి మేము ప్రార్థన చేస్తున్నాం. దేవా మీరు ఆ సంఘములు ముట్టండి, ఆ సంఘములు సంధించండి. సంఘంలో ఉన్న వారితో మీరు మాట్లాడండి, ఆ సంఘంలో ఉన్న వారిని మీరు సంధించండి. దేవా మీరు వారిని ఎందు నిమిత్తం పిలిచారో, ఎందుకు ఆ స్థలముల సంఘముగా వారిని ఉంచారనేది వారికి మీరు నేర్పించండి అయ్యా, వారికి నేర్పించండి. దేవుడి యొక్క కర్మలో, దేవుని యొక్క ఉజ్జీవ ప్రాణాలకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి క్రియలను మా సంఘం నుండి మేము పారద్రోలుతున్నాం, వాటిని దూరం చేస్తున్నాం. సంఘంలో శుద్ధీకరిస్తున్నాం. శుద్ధీకరించబడే స్థలాల్లో అక్కడ ఉజ్జీవం యొక్క అభిషేకం దిగి వస్తుందని మాకు తెలుసు. దేవా మీరు ఆ విధంగా చేయండి. మా దక్షిణ భారతదేశంలో అన్ని సంఘాలు, నార్త్ ఇండియాలో ఉన్న సంఘాలను, ఉద్యమం రావాలని వేచి చూస్తున్న ప్రపంచంలో ఉన్న అన్ని సంఘాల్లోనూ దేవా జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేస్తున్నాం. దేవా మా ప్రార్థన మీరు వినండి. అదేవిధంగా దేవా మీరు నిలబెట్టిన పరిచర్య సంస్థలు, పరిచర్యలు నడిపిస్తూ ఉన్నవారు దేవా, వారు కూడా ఉద్యమం అనే యొక్క మాటను ఉపయోగించిన వారు వారి యొక్క నామ మహిమార్థం కాకుండా, వారి యొక్క పేర్లకు ఖ్యాతి కలగకుండానట్లు వారు ఈ లోకానుసారంగా ఘనత పొందుకోవడం, దానిని ఒక వ్యాపార వస్తువుగా వాడుకోవడం మేము చూస్తూ ఉన్నాం. ఇటువంటి వారందరిని మారాలి దేవా. నిజమైన ఉద్యోగానికి మీరు వారిని ఉపయోగించాలని ప్రార్థన చేస్తున్నాం. దేవుని యొక్క ఆత్మ ఇప్పుడే వారితో పోరాడునుగాక. దేవుని యొక్క ఆత్మ వారిని ఇప్పుడు శుద్ధీకరించునుగాక. దేవుని యొక్క కర్మలో వారిని సమర్పిస్తూ ప్రార్థిస్తున్నాం. దేవా ఒకవేళ ఇటువంటి ప్రజలు దేవా, ఇటువంటి సంఘములు మారు మనసు పొందుకోమన్నట్లయితే ప్రభువైన ఈ దేవా వారి యొక్క కనులు చూసే విధంగా నూతనమైన వ్యక్తులు మీరు నిలబెట్టండి, నూతనమైన పరిచయం మీరు నిలబెట్టండి. నూతనంగా మీ యొక్క నామాన్ని మోసే దావీదు వంటి మనుషులు, ఆ మందల వెనకాతలున్న వ్యక్తులని మీరే కనిపెట్టి తీసుకునండి. వారి మూలంగా మా దేశానికి ఒక గొప్ప విడుదల, మా దేశం గురించి దేవుడు చేయాలనుకున్న కార్యాలను నెరవేర్చమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఉద్యమం యొక్క అల దిగివచ్చును గాక. ఉద్యమం యొక్క అగ్ని మండించబడాలి. మేం కుటుంబంగా కూడి ప్రార్థన చేసి ఉన్నాం. దేవుని యొక్క నామం మహింపరచబడాలి. మా ప్రార్థన మీరు అంగీకరించండి. యేసు నామమున మా యొక్క విజ్ఞాపన అంగీకరించండి మా తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన యొక్క కుటుంబాల గురించి ప్రార్థన చేయబోతున్నాం. వచ్చే వారంలో మీరు ఎదుర్కొనబోయే అన్ని సమస్యలను దేవుడు మీకు ఒక విజయాన్ని ఇవ్వాలి. మీ రాకపోకలను దేవుడు ఆశీర్వదించాలి. వచ్చే వారంలో మీ యొక్క ఆర్థికపరమైన స్థితులను దేవుడు సరిచేయాలి. మీ దగ్గర దేవుడు చేయాలనుకునే కార్యాలు ఈ వారంలో కూడా అనేకమైనవి నెరవేర్చబడాలి. మన కుటుంబాన్ని సమర్పించుకుని ప్రార్థన చేద్దామా? చేద్దాం. ప్రేమ కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మా కుటుంబాలు మీ పాద సన్నిధిలో వేచి ఉన్నాయి తండ్రి. మేము మీ యొక్క నామాన్ని నమ్మేవారం, మీ పరిచర్యను నమ్మేవారం, మీ ప్రణాళికలను విశ్వసించేవారం. దేవా మా కుటుంబాన్ని పూర్తిగా మీ యొక్క కర్మలో సమర్పించుకుంటున్నాం. మా కుటుంబం మీద కనుదృష్టి ఉంచండి అయ్యా. మా కుటుంబం మీద మీ యొక్క దృష్టిని ఉంచండి దేవా. మా కుటుంబం యొక్క పునాదులను తండ్రి ఇంకను మీరు బలపరచండి. మా అవసరతలను సంధించండి దేవా. ఈ నూతనమైన వారంలో మా నిమిత్తం మీరు ఏ పరుగును పెట్టి ఉన్నారు, ఏ బాధ్యతలు మీరు ఉంచి ఉన్నారో వాటన్నిటిని మేము నెరవేర్చడానికి దేవా మీరు మా చేతులను బలపరచమని మేము అడుగుతూ ఉన్నాం. ఈ వారంలో మేము చేయబోయే ప్రయాణములను, మా రాకపోకలను దేవా వాటిని మాకు ఆశీర్వాదకరమును కాపుదలుగా మీరు ఇవ్వమని అడుగుతూ ఉన్నాం. దేవుని యొక్క కర్మలు మా కుటుంబాన్ని పూర్తిగా మేము సమర్పించుకుంటున్నాం. మా కుటుంబంలో ఉన్న పెద్దవారిని,
దేవా మీ యొక్క కనుదృష్టి వారి మీద ఉండును గాక. మా ఇంటిలో బలహీనంగా ఉన్న వారి మీద దేవా మీ కనుదృష్టి ఇప్పుడు దిగి వచ్చునుగా. మా ఇంటిలో వ్యాధిగ్రస్తులు ఉంటే వారి మీద దేవుని యొక్క కనుదృష్టి ఉండును గాక. దేవా మీరు ఒక్క మాట చెప్పండి, మీ బిడ్డలు జీవిస్తారు. ఒక్క మాట చెప్పండి, వారి యొక్క రోగం యొక్క పడకను మీరు మార్చివేయండి. మీరు ఒక్క మాట చెప్పండి, వారి యొక్క ఎముకలు దృఢముకలుగా మార్చబడాలి. దేవుని యొక్క మాటలు ఇప్పుడు ఈ కుటుంబాల మీద దిగి వచ్చినట్లుగా, వారిని తాకునట్లుగా, సంధించినట్లుగా వారిని ఘనపరచమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. కుటుంబాన్ని నడిపించే వారిని బట్టి స్తోత్రం. ప్రభువా వారి యొక్క చేతి ప్రయాసను ఆశీర్వదించండి. అది ఏ విధంగా వృధా అవ్వకుండానట్లు దేవుని యొక్క ఆధీనంలోంచి నడిపించినట్లుగా సాయం చేయండి. అది మా కుటుంబానికి 100% ఉపయోగపడాలి. ఏ వస్తువు వృధా అవ్వకూడదు. దేవుని యొక్క నామమున ఈ కుటుంబాన్ని ఆశీర్వదించి ప్రార్థిస్తున్నాం. వారి యొక్క ఎల్లలను మీరు ఆశీర్వదించండి. వారికి కావాల్సిన ప్రతి ఆర్థిక అవసరతలను దేవా మీరు సంధించి మీ బిడ్డలు మీరు నడిపించండి. మా కుటుంబంలోని యవ్వనస్తులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా యవ్వనస్తులు మీ చేతిలో ఉన్నారయ్యా. వారి లోకంలో ఎటువంటి మాయ మూలంగా దేవా వారి మనసు మార్చబడుకున్నట్లు, తొలగిపోకుండానట్లుగా దేవుని యొక్క కర్మలో వారిని పట్టుకోమని మేము ప్రార్థన చేస్తున్నాం. దేవా మా యవ్వనస్తులు మీ చేతిలో ఉన్న బాణముల వలె వారిని మీరు ఉపయోగించండి. మా బిడ్డలను కూడా అదే విధంగా మీరు ప్రేమించండి. మా బిడ్డల యొక్క చదువు అలాగే రాకపోకలు అన్నిటిని దేవుడి యొక్క కర్మలో సమర్పిస్తున్నాం. జ్ఞానము, తెలివియు దేవుని యొక్క కర్మ నుండి మా పిల్లలకి రావాలి. దేవా వాటికంటే మాకు చాలా ఎక్కువగా అవసరముగా ఉన్న మంచి పద్ధతులు మా యొక్క బిడ్డలకి అవి ఆభరణములుగా అలంకరించబడాలి. పరిశుద్ధాత్మదేవ మా బిడ్డల నిమిత్తం మీరు కలిగి ఉన్న వాగ్దానములు అవి వారిలో నెరవేర్చబడాలి. వారు ఒక్కొక్కరిని దేవుడి యొక్క కరంలో సమర్పించుకుని ప్రార్థన చేస్తున్నా. మా కుటుంబం చుట్టూ కంచి వేసి పరామర్శించండి. శత్రువు యొక్క ఏ తంత్రములు, ఏ ప్రణాళికలు, వాడి యొక్క కార్యాలు మా కుటుంబాల్లో ప్రవేశించకుండానట్లు దేవా మీ యొక్క కంచెని ఇంకా బలపరచమని మేము అడుగుతూ ఉన్నాం. దేవా ఇంక నీ యొక్క వారంలో మీరు మీ బిడ్డల్ని ఏ విధంగా నడిపించాలని మీరు కోరుకుంటున్నారు ఆ విధంగా మీరు వారిని నడిపించండి. దేవుని యొక్క కర్మలో మా కుటుంబాన్ని పూర్తిగా అర్పించుకుంటూ ప్రార్థన చేస్తున్నాం. యేసు నామమున మా ప్రార్థనలు అంగీకరించండి మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మన ప్రార్థనలు విని ఉన్నారు. ఉద్యోగం గురించి మనం ప్రార్థన చేశాం కదా. ఈ ప్రార్థనను మీరు విడువక క్రమంగా ప్రార్థన చేయాలి. నిరుత్సాహపడకూడదు. కొన్ని సందర్భాల్లో లేకపోతే దేశంలో ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయేమో, అసలు ఏం చేయలేనటువంటి స్థితి వస్తుందేమో, అనుకూలమైన ప్రభుత్వం లేని యొక్క పరిస్థితి వస్తుందేమో అని భయపడుతున్నారు. దానికి ఉద్యమానికి సంబంధమే లేదండి. దేవుడు ఒక ఉద్యమాన్ని తీసుకుని రావాలని అనుకుంటే ఏ పరిస్థితుల్లో నా యొక్క ఉద్యమాన్ని తీసుకుని రావచ్చు. మొదటి శతాబ్దంలో ఉద్యమం వచ్చేటప్పుడు ఇశ్రాయేలును అన్యులు ఏలుతూ ఉండేవారు. రోమిలి యొక్క సర్వాధికార ప్రభుత్వం కింద ఉండేవారు. అటువంటి పరిస్థితుల్లోనే దేవుడు ఉజ్జీవాన్ని పంపించారు. ఒకవైపు ఉజ్జీవాన్ని అణచివేయడానికి ప్రయత్నం చేసిన ఇంకొక వైపు ఉజ్జీవం యొక్క అగ్ని మండించబడుతూ రావడం చూసాం. కాబట్టి ప్రభుత్వానికి, ఆ పాలనకు, పరిపాలించే వారికి ఈ ఉజ్జీవంతో సంబంధం అనేదే లేదు. ఉజ్జీవానికి, సంఘానికి, దేవుని యొక్క బిడ్డలకు, దేవుని యొక్క శిష్యులకు మాత్రమే సంబంధం ఉంది. అది మనం చక్కగా అర్థం చేసుకుంటే ఉద్యమం వచ్చే విషయంలో మనకి ఎటువంటి ఆలస్యం అనేది ఉండదు అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. మొదటి శతాబ్దంలో వచ్చిన యొక్క ఉద్యమం యొక్క కాలంలో ఏ స్థలంలో చూసినా ఆ ఉద్యమపు యొక్క అగ్ని మండించబడింది. శిష్యులు శ్రమలకు లోనయ్యారు, పారిపోయే విధంగా చేశారు. కానీ ఏ స్థలంలో కూడా దేవా ప్రభుత్వాన్ని మార్చండి అని ప్రార్థన చేయలేదు. అది మీరు గమనించి చూడండి. కాబట్టి దానికి దీనికి సంబంధమే లేదు. మనం సరిగ్గా ఉంటే దేశంలో దేవుడు అవజీపు అగ్నిని తీసుకుని వస్తారు. దాని గుండి ప్రార్థన చేయడం అనేది దేవుని యొక్క బిడ్డలుగా ఉన్న మనందరి బాధ్యత. క్రమంగా ప్రార్థన చేయండి. శీఘ్రంగా మహిమగల దినములను మన యొక్క కనులు చూడబోతూ ఉన్నాయి. మనం తర్వాత భాగంలోకి వెళ్ళబోతూ ఉన్నాం. దేవుడు మీ యొక్క ప్రార్థన గమనించి విన్న దాన్ని బట్టి వచ్చే ఆశీర్వాదాలు వచ్చే వారంలో ప్రత్యక్షంగా మీరు చూడబోతున్నారు. ఆమేన్. దేవుని యొక్క వాక్య ధ్యానంలోకి మనం వెళ్ళబోతూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉంటుండగా మన ఆత్మలో అగ్ని మండించబడ్డ మనం చూడగలం. దేవుని యొక్క వాక్యాన్ని భాగాలుగా చేసి పరిశీలించి చూసినట్లయితే నిజంగా మనం పరిశీలించేటప్పుడు ఒక అగ్ని మన ఆత్మనది చుట్టుకోవడం, దేవుని యొక్క ప్రసన్నత మనల్ని నింపడము, ఆత్మీయ నేత్రాలు
తెరవబడి బైబిల్ యొక్క రహస్యములు బయలుపరచడం మీరు స్పష్టంగా దాన్ని గ్రహించగలరు. ఈరోజు మన యొక్క ధ్యానం నిమిత్తం బైబిల్లో ఒక వాక్య భాగాన్ని మనం తీసుకోబోతున్నాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వాక్యం. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 8వ వాక్యంలో, ఈ 3వ అధ్యాయంలో ఈ భాగ్యం ఫిలదెల్ఫియా అనే ఒక సంఘం గురించి చెప్పబడిన మాటలు ఇందులో ఉన్నాయి. అందులో ఆయన చెప్తున్నారు, నీ క్రియలను నేను ఎరుగుదును. ఎవరిని చూసి చెప్తున్నారు? ఫిలదెల్ఫియా సంఘాన్ని చూసి. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగుననలేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసించి ఉన్నాను, దానిని ఎవడను వీయనేరడు అని చెప్తున్నారు. తెరచిన ద్వారంని ఎదుట ఉంచి ఉన్నాను. గవర్నమెంటే తలంచినా, ఆజ్ఞ ఇచ్చినా, మనుషులు ఎవరు వచ్చినా ఆ తలుపుని ఎవరు ముయ్యలేరు. అటువంటి గొప్ప కృపను, ఒక వాగ్దాన్ని నీకు ఇస్తూ ఉన్నానని దేవుడు ఆ ఫిలదెల్ఫియా సంఘాన్ని చూసి చెప్తున్నారు. ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని సంఘం పొందుకోవడానికి కారణం ఏంటి అనేది అదే బైబిల్ వాక్యం మనకు చెప్తూ ఉంది. అందరూ చెప్తూ ఉన్నారు, నీకు కొంచెం బలం మాత్రమే ఉంది, నీ దగ్గర పెద్ద సైన్యము, బాణములు అవన్నీ నీ దగ్గర ఏమీ లేదు, అధికారం లేదు, నీకున్న బలం కొంచెమే. కానీ ఆ బలమును పెట్టుకుని నీకు వ్యతిరేకంగా వచ్చిన పెద్ద పెద్ద పోరాటములు, నీ విశ్వాసమును తృణీకరించడానికి వచ్చిన ఎన్నో విధాలైన ఉపద్రవములు, వాటన్నిటిలోనూ నువ్వు తృణీకరించకుండా నిలబడి చూపించావు. నీకు బలమే లేదు, నిలబడ్డానికే బలం లేదు. ఇంత ఫోర్స్ వచ్చి నిన్ను ఎదిరించినా నువ్వు అందులో నిలబడి జయించి చూపించావు. దాన్ని బట్టి నేను నీ మీద కృపను కలిగి నేను నీకు ఈ కార్యాలను వాగ్దానం చేస్తున్నానని దేవుడు వారికి వాగ్దానం ఇస్తున్నారు. అప్పుడు అది ఎంత పెద్ద కార్యమో చూసారా? మీరు చక్కగా ఒక కార్యాన్ని ఆలోచన చూస్తే, ఆ ఫిలదెల్ఫియా సంఘానికి చాలా వసతులు, అలాగే చాలామంది అధికారంలో ఉన్న యొక్క వ్యక్తులు దాంట్లో మెంబర్స్ గాను, ఏ సమస్య వచ్చినా చూసుకుందాం, మన గవర్నమెంట్లో మనుషులు ఉన్నారు అనే విధంగా లోకంలో కనిపించి ఏ యొక్క బలమో ఉండి వారు అందులో తృణీకరించకుండా సాక్షిగా ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు వారిని అభినందించి ఉండరు. వారికే బలం లేదు, ఉన్నది కొంచెం బలమే. అందులో వారు ధైర్యంతో నిలబడి దేవునికి సాక్షిగా నిలబడ్డారు. దేవుడు దాన్ని ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు మన సందేశం ఏంటో తెలుసా? తక్కువలో ఉన్న బలం, అది మాత్రమే కాదు, కొంచెంలో ఉన్న బలం మాత్రమే కాదు, అధికమవుతే అది బలహీనం. అధికంగా అది మన దగ్గర ఉంటే అది ఆత్మీయ బలహీనతను మనకి ఏర్పరుస్తుంది అనే దాని గురించి దేవుడి యొక్క వాక్యం ఏం చెప్తుందో అది చూడాలి. ఎందుకు నేను ఈ యొక్క మాటలు మీతో పంచుకోవాలి అని ఆలోచిస్తే, ఇప్పుడు వస్తూ ఉన్న కొంతమంది యవ్వన సేవకులు వారు ఏం చేస్తున్నారంటే, మొదట మమ్మల్ని మేము బలపరుచుకుని ఒక 10,000 మంది కూర్చునే విధంగా ఒక సంఘాన్ని కట్టి మాకు కలిగి ఉన్న యొక్క పునాదులన్నిటినీ స్థిరపరిచి తర్వాత మేము పరిచర్యకు వెళ్ళాలి. ఎందుకంటే ఒకవేళ దేవుని రక్షణలోకి వచ్చే ప్రజలు అనేక మంది వచ్చినట్లయితే వారిని తీసుకుని వచ్చి మా పరిచర్యలో ఉంచాలి. అందుకే మొదట వారిని వారు బలపరుచుకోవాలని కోరుకుంటున్నారు. చాలా మంది మనుషులుంటే మేము ఎక్కువ పరిచర్య చేయొచ్చు అని వారు అనుకుంటూ ఉన్నారు. దాని గురించే లోన్ తీసుకుని అనేక కోట్ల రూపాయలు అప్పుగా తీసుకుని పెద్ద పెద్ద కట్టడాలు కట్టేస్తున్నారు. వారేమనుకుంటున్నారంటే, ఈ వసతులు యొక్క బలమంతా ఉంటేనే మనం ఒక గొప్ప పరిచర్యను చేయవచ్చు అని ఒక ఆలోచన వారి హృదయాల్లో అది నాటబడుతూ ఉంది. ఇప్పుడు ఎవరిని అడిగినా ఏం చెప్తారంటే, మేము ఒక 50 కోట్ల రూపాయలకి ఒక చర్చిని ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నామంటారు. నేను ఎవరి గురించి కొరతగా నేను చెప్పట్లేదు, నేను చూసింది చెప్తున్నాను. కొన్ని స్థలాల్లో 50 కోట్లకు 60 కోట్లకు సంఘాన్ని కట్టి లోపలికి మీరు వెళ్ళి చూస్తే కొంతమంది ఒక 100 మందే ఉంటారు. ఆ 100 మందిని పెట్టుకుని వెంటనే వీరు ప్లాన్ చేస్తారు. వారిని బట్టి చర్చిని పెద్దగా కట్టాలి, దానికి అప్పైనా తీసుకోవాలి అని అప్పు తీసుకుని సంఘాలు కట్టవని చూస్తున్నాను.
అది చూసేటప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, కానీ లోపల కూర్చోడానికి మనుషులు లేరు. పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి, కూర్చోడానికి మనుషులే లేరే. అప్పుల మీద అప్పులు తీసుకొని కడుతుంటారు. పెద్దగా రావాలి, ఏదో రాబోతుంది, దేవుడు మాకు చూపిస్తున్నారు. ఇంకా కొంతమంది దాన్ని మనమే తగ్గించి మాట్లాడేస్తామని చెప్పి, దేవుడే చెప్పారు నువ్వు ఎంత పెద్ద కడతావో దాన్ని మొత్తం నేను నింపుతాను, కట్టు అని దేవుడు చెప్పి ఉన్నారు అని చెప్తుంటారు. మన మనసులో ఉండే ఆలోచన ఏంటంటే, మనం బలంగా ఉంటే మనకి పేరు, మనుషులు, సైన్యమంతా, ఈ బలమంతా ఉంటే పెద్ద పరిచయం చేయవచ్చు. బలహీనులుగా ఉంటే, కొంచెం బలంగా ఉంటే మనం పరిచయం చేయలేమని అనుకుంటున్నారు. నేను సాధారణంగా ఒక 3-4 సంఘాలు నేను చూసి ఉన్నా. ఆ సంఘాలు, అందులో ఒక సంఘం చూస్తే అది ఎకరాల విస్తీర్ణంలో అది సంఘం కట్టబడింది. అందులో ఈదులాడే కొలను ఉంది, అది ఉంది, ఇది ఉంది, అన్నీ ఉన్నాయి. పెద్ద పెద్ద కట్టడాలు కూడా ఉన్నాయి. కానీ ఆ సంఘంలోకి వెళ్ళి చూస్తే మీరు నమ్మనే నమ్మరు, 60 మంది మాత్రమే ఉన్నారు. చర్చిలో అండి ఆదివారం ఆరాధన జరిగితే 60 మందే వస్తారు. అలాగైతే ఎందుకు ఇంత పెద్ద కట్టడాన్ని కట్టారు? అలాగని అడిగితే వారు ఏం చెప్తారని, ఇంకా దేవుడు నింపబోతున్నారు అని దేవుడు చెప్పారు కాబట్టి ఇప్పుడే మేము కట్టి ఉంచామని చెప్తుంటారు. ప్రియమైన వాళ్ళారా, మీరు ఒక్కసారైనా ఆలోచించి చూడాలి. ఎదిగేటప్పుడు కావలసిన కార్యాలు దేవుడు మనకిస్తూ ఉంటారు. మేము చిన్న వయసులో ఉండేటప్పుడు మా యొక్క తరంలో ఈ దుస్తులు కొనడం అనేది చాలా కష్టం. ఇప్పుడు చూస్తే అన్ని విధాలైన యొక్క దుస్తులు ఇప్పుడు చూస్తే 100 రూపాయలకి కూడా దొరుకుతూ ఉన్నాయి. కానీ మా కాలంలో 1960లో 65, 70 ఆ సంవత్సరాల కాలంలో ఎక్కువ వెరైటీ దుస్తులు లేవు. అప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలకి వస్త్రాలు కుట్టాలంటే క్లాత్ తీసుకొని టైలర్ దగ్గరికి వెళ్ళి ఇవ్వాలి. అప్పుడు ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే, 2-3 వయసైన పెద్దవాళ్ళు ఉంటారు, వారి పిల్లల్ని పిలుచుకుని టైలర్ దగ్గర తీసుకుని వెళ్ళి, పిల్లలు ఎదుగుతూ ఉన్నారు చూసి బట్టలు కుట్టండి అంటారు. చిన్నపిల్లలు ఏడుస్తూ ఉంటారు, మామ అలా కాదు, తాత అలా కాదు. నేను స్కూల్కి వెళ్తే నా ట్రౌజర్ని చూసి అందరూ హేళన చేస్తున్నారు, ఏంటి ఇంత పెద్దది వేసుకుని వచ్చావు, రైస్ మిల్ ఉన్న గోన్లా ఉందా అంటారు. ఇలా హేళన చేస్తాను, నేను వెళ్ళని చెప్పి అంటారు. లేదు లేదు, నీకు తెలియదు, నువ్వు ఎదుగుతున్నావు కాబట్టి పెద్దదిగా కుట్టండి అని అంటారు. పెద్ద పెద్ద షర్ట్లు వేసుకునే విధంగా వారు కుడతారు. మీరు ఎదిగినప్పుడు పెద్ద షర్ట్లు మీరు వేసుకోవచ్చు. ఒక చిన్న బిడ్డ పుడుతుంది, రేపు 40 సంవత్సరాలు వస్తుంది, లేకపోతే 50 సంవత్సరాలు వస్తుంది. అలాగని చెప్పి ఆ చిన్న బిడ్డకి 38లో లేకపోతే 40 ఇంచులో డ్రెస్సులు కుడతామా? ఎదిగేటప్పుడు ఎంత వస్తుందో అది వస్తుంది. మీరు ఎదగడానికి ముందుగానే ఆ విధంగా వేసుకుని వెళ్ళడం. ఈ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎదిగే పిల్లలు అని చెప్పి ఆ షర్ట్లు వేసుకునే ఆ విధంగా అయిపోతుంది. ఆ దినాల్లో చిన్న పిల్లలు కొంతమంది చూస్తే ఆ ట్రౌజర్ నుంచి మోకాల కింద ఉంటుంది. ఆ బిడ్డ ఎదిగేంత వరకు ఆ ట్రౌజర్ ఉండబోతుందా ఏంటి? అది ఆలోచించరు. అలాంటప్పుడు ఈ సరిపోని వస్త్రాలు చూసినట్లయితే అది హేళనంగా మనకు కనిపిస్తుంది. ఒక మనుషునికి ఇదే సరిపోతుంది అనేది ఉంది కదా. 10 సంవత్సరాల అబ్బాయి ఏ షర్ట్ వేసుకోవాలనేది ఉంది కదా. అదే విధంగాను సంఘము భవిష్యత్తులో వచ్చేటప్పుడు, అది ఎదిగేటప్పుడు ఆటోమేటిక్గా దేవుడు దానికి కావలసిన యొక్క కార్యాలని దేవుడు మీకు ఇస్తారు. కానీ మీరు ఇప్పుడు ఏం చేస్తారు? నన్ను బలపరుచుకుంటున్నాను, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం చెప్పి నా ఫేస్బుక్లోనే సరే, లేకపోతే ఇతర సామాజిక మాధ్యమాల్లోనే సరే నేను చూసే చాలా కార్యాలు ఇప్పుడే పరిచయం కొత్తగా ఆరంభించి ఉంటారు. వెంటనే దాన్ని పబ్లిక్లో చెప్పి, మా చేతుల్ని బలపరచండి, మా కాళ్ళను బలపరచండి, దేవుడి యొక్క నామ మహిమార్థం మేము గొప్ప దేవాలయం కట్టబోతూ ఉన్నాం. ఆ ఆలయంలో ఒక 4000 మంది 5000 మంది కూర్చునేటట్టు కట్టబోతున్నాం. అలా అని చెప్పి ఉన్న డబ్బులు అంతా ఖర్చు పెట్టి దానికి లోన్ తీసుకుని దాన్ని తిరిగి కట్టలేక వేలు ఎంతలా ఉందో అంతలా సరిపోతుందండి. మీరు ఎదిగేటప్పుడు దానికి సరిపోయిన ఎదుగుదలకు సరిపోయిన వస్త్రాలు మీకు ఇవ్వబడతాయి. మీరు చిన్నపిల్లగా ఉంటే చిన్నపిల్లలు వేసుకునే ఎక్కువ దుస్తులు మీకు చాలు. అప్పుడు మనం ఎటువంటి తప్పైన ఒక ఉద్దేశంలోకి వచ్చాము అంటే, మనం అధికమైన బలము కలవారిగా ఉంటే, అనేక మంది మనుషులు ఉంటే ఒక గొప్ప పరిచరణ చేయగలం అని మనం అనుకుంటున్నాం. అందులోనే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, కొంచెం కలిగి ఉన్నారు చూడండి, అది బలం. అధికంగా విస్తరించబడితే అది బలహీనమైపోతుంది. వాక్యంలో ఆ కార్యం చెప్తూ ఉంది. అది కొంచెం అనుకుంటున్నారే, కొంచెం యొక్క ఆశీర్వాదములు ఎంత పెద్దది అని మీరు చూడాలి. మొదటి కార్యం చూడండి, కొంచెం పులిసిన పిండి, ఎక్కువగా పులిసినది, కొంచెం పులిసినది, అలాగే చిన్న విత్తనమైన ఒక ఆవాలు. దీని గురించి బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 13వ అధ్యాయం 31, 32, 33 ఈ వాక్యాల్లో దాని గురించి స్పష్టంగా మాట్లాడుతున్నారు. చూడండి,
కొంచెం అని అనుకుంటే మనం అల్పమని అనుకుంటున్నామే. కొంచెం అంటే దీన్ని పెట్టుకుని ఏం చేస్తామని అనుకుంటామే. కొంచెం యొక్క గొప్పతనం ఏంటో చూడండి. అక్కడ ఆయన చెప్తున్నది, పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియచేయును. ఇది గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వాక్యంలో చెప్పబడిన మాట. ఇది వేరే ఉద్దేశంతో చెప్పబడుతుంది. కానీ యేసు ఇదే పులిసిన పిండి గురించి ఆయన చెప్పే కార్యాన్ని చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 31 నుండి కొన్ని వాక్యాలు. 31 చదువుతాను. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పెను. పరలోక రాజ్యం ఒకడు తీసుకుని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. చిన్న బలం. పెద్ద పెద్ద విత్తనాలన్నీ ఉన్నాయి. ఒక మామిడి పండు యొక్క విత్తనం మీకు తెలుసు, అది చాలా పెద్దదిగా ఉంటుంది. కానీ ఆవగింజ విత్తనం చాలా చిన్నది. నేల మీద పడితే వెతకలేమది, కంటికి కనిపించదు. దాన్ని ఒక మనుషుడు తీసి తన స్థలంలో విత్తుతూ ఉన్నాడు. అది విత్తనములన్నిట్లో చిన్నదే గాని దేవుడే చెప్తున్నారు, అన్ని విత్తనాలు అది చిన్న విత్తనం చిన్నదే గాని అది పెరిగినప్పుడు మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మలందు నివసించున్నంత చెట్టగును. ఆవగింజను చిన్నదిగా విత్తితే పక్కనున్న అన్ని మొక్కల కంటే ఎదిగి పెద్దదై దాని కొమ్మలు వచ్చి చాలా పక్షులు వచ్చి అక్కడ కూర్చుంటాయి. ఇది దేవుడు చెప్పిన మాట. అప్పుడు చూడండి, ఆవగింజ చిన్న విత్తనం. రెండవది ఈ విధంగా చెప్తున్నారు, ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పెను. పరలోక రాజ్యం ఒక స్త్రీ తీసుకుని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. ఒక పెద్ద పాత్రలో వేసి ఉంచారు. అందులో పులిసిన పిండి ఎంత వేస్తారు? కొంచెమే వేస్తారు. ఒక 10 లీటర్లు పాలు కొంటే అందులో చిన్న గిన్నె తోడు వేస్తే చాలు, అది పులిసిపోతుంది. అదేవిధంగా దేవుడు చెప్తున్నారు, 3 కుంచముల పిండి, ఆ పిండిలో కొంచెం పులిసిన పిండి తీసుకుని దాంట్లో వేసి ఉంచింది. అది మొత్తం పిండిని పులిసినదిగా చేసి అది ఉబ్బిపోయి తర్వాత దినం ఆహారంతో సిద్ధమవుతుంది. అప్పుడు కొంచెమని చెప్పి మీరు కలతో నిలబడకండి, కొంచెమే అని చెప్పి మీరు నిరుత్సాహపడకండి. కొంచెము అనేది బలం. ఆవగింజ నేను అణగింజల కంటే చిన్నదాన్ను, నేను మొలకెత్తి ఏం చేయబోతున్నాను, నేను బయటకు వచ్చి ఏం చేయబోతున్నానని ఆవగింజ ఆలోచించింది లేదు. అది పడి మొలకెత్తి ఎదిగేటప్పుడు ఆకాశ పక్షులన్నీ వచ్చి కూర్చునే విధంగా దాని కొమ్మలు వస్తూ ఉన్నాయి అని కొంచెం యొక్క మహిమ గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు మీరు కొంచెం కలిగి ఉంటే ఆ కొంచెంలోనే దేవుడు మిమ్మల్ని ఉపయోగించగలరు. అందులో ఇంకా శ్రేష్టంగా నేను ఇందులో ఒక సైడే మాట్లాడుతున్నా. అవతల వైపు చూడండి, అధికం వస్తే అది ఆపద. అధికంగా ఉంచుకొని ఉపయోగించడం కంటే దేవునికి సంబంధించి కొంచెంగా ఉన్నదాన్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నారు. ఒక మనుషుడు, ఒక రాజు, వాడేం చేస్తాడంటే అధికంగా ఉపయోగించాలని కోరుకుంటాడు. కానీ దేవుడు కొంచెం ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నారు. ఇదే లోకానికి దేవునికి మధ్యలో ఉండే వ్యత్యాసం. వాక్యంలో ఒక ఇంట్రెస్టింగ్ అయిన ఒక సంఘటన ఉంది. మిథ్యానీయులు అనే ఒక గుంపు ఇశ్రాయేల్కి వ్యతిరేకమైన ఒక గుంపు. వారు ఎప్పుడు చూసిన ఇశ్రాయేల్కి ఇబ్బంది పెడుతూనే ఉంటారు. బలవంతులు ఆ కాలంలోనే ఆయుధములను ఉపయోగించడం తెలుసుకున్నవారు. వారేం చేస్తారంటే, ఈ ఇశ్రాయేలు కష్టపడి వ్యవసాయం చేసి ఆ పంట ఎదిగే సమయంలో రాత్రికి రాత్రి దండెత్తి వచ్చి మొత్తం పంటని కోతకోసి తీసుకుని వెళ్ళిపోతారు. వారిని ఎవరు ఎదిరించి అడగలేరు. ఒకవేళ రాత్రి మనం మేల్కొని ఉంటే మనల్ని హత్య చేసి వెళ్ళిపోతారు. మొత్తం పంటని కోసేస్తారు. వారికి వ్యతిరేకంగా ఒక యుద్ధం రావాలి. అందరూ అందులో ఎప్పుడు ఈ యొక్క సమస్యకు ఒక ముగింపు వస్తుందని ఎదురు చూస్తూ ఉండేటప్పుడు గిదియోన్ని దేవుడు లేపుతూ ఉన్నారు. ఆ మిథ్యానీయుల యొక్క చేతిలో నుండి నేను దేశాన్ని విడిపిస్తాను, నీ మూలంగా అది నేను చేస్తానంటాను చెప్పిన యొక్క మాటను గిదియోను అంగీకరించి దేవుడు నాతో ఈ విధంగా చెప్పారు అని వారందరికీ తెలియచేసి, లేకపోతే బాకావుది తెలియచేసినప్పుడు ఇశ్రాయేల్లో అనేక ప్రాంతాల్లో నుండి అనేక మంది ప్రజలు కూడుకొని రండి, మనమందరం మిద్యానికి విరోధంగా వెళ్దాం అని చెప్పి యుద్ధం చేయడానికి వారు సిద్ధపడి వచ్చారు. బైబిల్లో చదివి చూడండి, న్యాయాధిపతులు 7వ అధ్యాయం 1 నుండి కొన్ని వాక్యములు. 1వ వాక్యం ఏం చెప్తుందంటే, అప్పుడు యెరుబ్బయలు అనగా గిద్యోనును
అతనితోనున్న జనులందరూ వేకువనే లేచి హేరోదు బావి యొద్ద దిగగా లోయలోని మోరే కొండకు ఉత్తరముగా మిద్యానీయుల దండపాలెము వారికి కనబడెను. పాలెము అంటే వారి సైన్యం, అది వారి సైన్యం. అక్కడ మధ్యలో ఒక కొండ మాత్రం ఉంది, దానికి పేరు మోరే. దానికి అటువైపు పెద్ద లోయ అనేది ఉంది, అలాగే సమాంతర భూమి ఉంది. అక్కడ మిద్యానీయులు పాలెం దిగారు. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళబోతున్నారు. అప్పుడు దేవుడు చెప్తున్నది, అప్పుడు యెహోవా గిద్యోన్ని చూసి, నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింపతగదు. అంటే మీరు వారి మీద జయం పొందుకోవడానికి వారు చాలా తక్కువ మందే ఉన్నారు. మీ మూలంగా వారి మీద జయం పొందుకోవాలి అంటే మీరు అధిక సంఖ్యలో ఉన్నారు. అధిక సంఖ్యలో ఉంటే ఏంటి తప్పు? మంచిదే కదా. కానీ దేవుడు తర్వాత ఏం చెప్తున్నారంటే, ఇశ్రాయేలు నా బాహుబలము, నాకు రక్షణ కలుగు చేసిన అనుకోని నా మీద అతిశించిందిరేమో. మేము చాలా ఎక్కువ మంది వెళ్ళాం, మిద్యానీయుల కంటే 3 రెట్ల అధిక బలం మాకుంది, దానివల్ల జయం పొందుకున్నాం అని రేపు చెప్పడానికి అవకాశం అనేది ఉంది. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలనని జనులు విన్నట్లుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చాను. నువ్వు సైన్యం మధ్యలోకి వెళ్ళి నిలబడి భయపడేవాడు, వణుకుతున్నవాడు. యుద్ధం చాలా పెద్దదిగా ఉంటుందేమో. ఎవరెవరైతే భయపడుతున్నారో, ప్రాణం మీద ఆశ ఉన్నవారు, వెంటనే మీరు పారిపోండని చెప్పు. నువ్వు జనులు విన్నట్లుగా ప్రకటించమని గిద్యోనుతో చెప్పారు. అప్పుడు జనుల్లో నుండి 22,000 మంది 22,000 మంది ఉన్నారండి అక్కడ. వారు భయపడి వణుకుతో అలా ఆలోచిస్తూ కూర్చున్నారు. వారు ఈ విషయం ఇలా చెప్పగానే ఇదే సందర్భం అని 22,000 మంది తిరిగి వెళ్ళిపోయారు. మిగులు 10,000 మంది ఉన్నారు. దేవుడు గిద్యోన్ని చూసి, ఇంకా ప్రజలు అధికంగా ఉన్నారు, 15,000 మంది అధికమట, అధికమే, వారిని నీళ్ల యొద్దకు దిగచేయము, అక్కడ నేను వారిని పరీక్షించి చూపిస్తాను. నీతో కూడా రావాలని నేను ఎవరి గురించి చెప్పుదునో వారే నీతో పోవాలను. నీతో కూడా రాకూడదు, పోకూడదు అని నేను ఎవరి గురించి చెప్తానో వారు నీతో పోకూడదు. ఈ మిగతా 15,000 మంది ఉన్నారు కదా, వారందరినీ ఆ పక్కనే ఒక వాగు నీళ్లు ప్రవహిస్తున్నాయి కదా, ఆ నీళ్ళ దగ్గర తీసుకునిరా. నేను అందులో ఒక ఆనవాళ్ళు నీకు చూపించి ఎవరు నీతో రావాలి, ఎవరు నీతో రాకూడదు అనేది నేను నీకు చూపిస్తానని అన్నారు. అతడు నీళ్ళ ఎదుక జనమును దిగజేసినప్పుడు అప్పుడు యెహోవా గిద్యోను చూసి, ఈ నీళ్లను కుక్క గతుకున్నట్లు తన నాలుగుతో నీళ్ళను గతికిన వాణ్ణి ఎవరైతే ఇలాగ తాగుతారో వారందరినీ వేరుగాను, త్రాగుటకు మోకాళ్ళుని కృంగిన ప్రతి వానిని వేరువేరుగా ఉంచు. నీళ్ళ ఎదుట వెళ్ళి నిలబడి ఇలా మోకాలు వేసి, అది తాగడానికి ఎవరైతే మోకాలు వేస్తున్నారో వారిని నీళ్లను చూడగానే కుక్కలా చేతులతో బ్యాలెన్స్ చేస్తూ మెడను చాపి నీళ్ళలో ముఖాన్ని పెట్టి కుక్క తాగేటట్టు నాలుగుతో ఎవరైతే తాగుతున్నారో వారిని వేరుగా ఉంచమని చెప్తున్నారు. తమ చేతితో నోటికి అందించుకుని గతికిన వారి లెక్క 300 మంది. మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాలుని కృంగిరి. ఈ నీళ్లు తాగిన వారు మాత్రం లెక్క చూడమంటే 300 మంది ఉన్నారు. అప్పుడు మిగతా ప్రజలందరూ వేరే విధంగా నీళ్లు తాగారు. అప్పుడు దేవుడు గిద్యోన్ని చూసి, నీళ్లను గతికిన 300 మనుషుల ద్వారా నేను మిమ్మల్ని రక్షించెదను, మిద్యానీయులను చేతికి అప్పగించెదను. మిగతా జనులందరూ తమ తమ చోట్లకు వెళ్ళవచ్చునని గిద్యోనుతో సెలవిచ్చాను. వారందరూ తిరిగి పంపించబడి అక్కడ 300 మంది మాత్రం నిలబడ్డారు. మొదట అధికంగా ఆరంభించారు. దేవుడు చెప్తాను, అధికంగా ఉండడం ఆపద, మీరు జయం పొందుకోరు. ఆ జయం నిరంతరంగా ఉండదు. దాన్ని తగ్గించి దేవుడు 300 మందిని నిలబెడుతున్నారు. దీన్ని మీరు ఊహించగలుగుతూ ఉన్నారా? మనం అనుకుంటున్నామే మన సంఘంలో 10,000 మంది ఉంటే సాధిస్తామని. దేవుడు చూడండి, ఒట్టి 300 మందిని నిలబెడుతున్నారు. గిద్యోనుకు ఒక నిమిషం భయం కలిగి ఉంటుంది. ఈ 300 మంది పెట్టుకుని, 300 మంది అంటే తక్కువే కదా, ఈ 300 మందిని పెట్టుకుని ఇంత పెద్ద సమయం మిద్యాన్ని పారద్రోలగలమా? కానీ దేవుడు చెప్తున్నారు, వారి మూలంగానే పారద్రోలబోతున్నాం, అధికమైన ప్రజలతో కాదు, కొంచెం మందితో
వారిని పారద్రోలబోతున్నానని దేవుడు చెప్పారు. ఈ కొంచెం అనేది ఎంత బలము కలిగినది అనేది బైబిల్లో మనం ఇంకా చాలా చూస్తూ ఉన్నాం. బైబిల్లో చూడండి, పేదవాడి యొక్క ఆహారం ఒక పెద్ద గుంపుకి, ఒక బీదవాడైన చిన్న బిడ్డను తీసుకున్న కొంచెం ఆహారం 5 రొట్లు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టబడింది. పురుషులు మాత్రమే 5,000 మంది, 5 రొట్లు 2 చేపలు. దాని కారణంగా ఉన్నది కొంచెం ఆహారం మాత్రమే, కొంచెం ఆహారం మాత్రమే. అది దేవుని దగ్గర అది అధికమై అనేక మందికి అదే ఆశీర్వాదాన్ని తీసుకుని వచ్చింది. నీ ఆహారంను జలముల మీద వెయ్యు, కొన్ని దినాల తర్వాత ఫలములను చూస్తావు. నీళ్ళు వెయ్యు, అది అధికమవడం చూస్తావు. చూడండి, ఈ యొక్క ఆహారాన్ని తీసుకుని దేవుని యొక్క జీవ జలములో వేస్తున్నారు. అది అక్కడ కూడుకున్న ప్రజల యొక్క ఆకలి అంతటిని, దాహం అంతటిని తీర్చగలిగింది. వారేదో గంపలు తీసుకుని వచ్చి పెట్టలేదు. అక్కడ మీరు 10 గంపలు తేండి, నేను దాన్ని 20 గంపలు చేస్తానని అక్కడ చెప్పలేదు. లెక్కించడానికి వేలతో లెక్కించే విధంగా 5 రొట్టెలు ఒక చేతివేలలో లెక్కించవచ్చు, 2 చేపలు చేతివేలతో లెక్కించవచ్చు. దాని మూలంగా దేవుడు 5,000 మందిని పోషించారు. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ఈ యొక్క సంఘటన మనం చూసి ఉన్నాం. సాయంకాలం అయ్యేటప్పుడు శిష్యులు వచ్చి ఆయనతో అడుగుతూ ఉన్నారు, ప్రభువా, మనమున్న స్థలం ఒక అరణ్యము లాంటి ప్రదేశం, ప్రజల్ని తిరిగి పంపించండి అంటున్నారు. మీ దగ్గర ఏముంది, దాన్ని ఇవ్వండి అని దేవుడు అడుగుతున్నారు. అప్పుడే 5 రొట్టెలు 2 చేపలు. ఈ భాగాన్ని తర్వాత మీరు చదివి చూడండి. దేవుడు చేసిన అద్భుతం బయలుపరచబడుతుంది. మీరు అనేకసార్లు చదివి ఉండొచ్చు. కొంచెం ఆహారమే చాలా మందికి ఆశీర్వాదం. సారెపతు విధవరాలి ఇంట్లో 1 రొట్టె ముక్క మాత్రమే, 1 రొట్టె చేయడానికే పిండి ఉంది. దానిని వండడానికి కొంచెం నూనె మాత్రమే ఉంది. కానీ దాన్ని ఆ చేతికి ఇచ్చినప్పుడు చూడండి, కొంచెం అధికమై చాలా దినములు ఏలియాయు అలాగే విధవరాల యొక్క కుటుంబ సభ్యులు భుజించారట. అప్పుడు చూడండి, కొంచెమే, ఆ కొంచెం యొక్క బలం అనేది మీరు ఎదురు చూసిన దానికంటే గొప్పదే ఉంటుంది అనేది దేవుడి యొక్క వాక్యం చెప్తూ ఉంది. కొంచెం విశ్వాసం దేవుడు అడుగుతూ ఉన్నది. అది అధికమైన ఫలము కలది. మత్తయి సువార్త 17:20లో దేవుడు చెప్పడం మనం చూస్తున్నాం. అందుకు యేసు, మీ యొక్క అవిశ్వాసమును బట్టియే మీరు ఈ యొక్క దురాత్మను పారద్రోలేకపోతున్నారు. ఆవగింజంత విశ్వాసం మీరు కలిగి ఉన్నట్లయితే, ఆవగింజ దేవుడు ఇంతకు ముందే చెప్పారు, ఉన్న విత్తనాల్లోనే చాలా చిన్న విత్తనం, ఆవగింజంత విశ్వాసం మీలో ఉన్నట్లయితే, మీరు ఈ కొండను చూసి ఇక నుండి తొలగిపో అని చెప్తే అది తొలగిపోతుంది. మీకు అసాధ్యమైన కార్యం ఏదీ ఉండదు అని ఖచ్చితంగా మీతో చెప్తున్నాను. ఆ కొండను ఆవగింజను కంపేర్ చేసి చూడండి. ఆ కొండ ఎదుట ఆవగింజ పడితే కనిపించకుండా పోతుంది. దాన్ని మనం కనిపెట్టను లేము. కానీ ఈ ఆవగింజను పెట్టుకుని ఒక కొండను కదిలించగలమట. ఆవగింజంత విశ్వాసం. ఆ విశ్వాసంతో మీరు కొండను చూసి నువ్వు ఇక్కడి నుండి తొలగిపో అంటే అది తొలగిపోతుంది. కానీ మనం ఇలా అనుకున్నాం, నేను కొంచెంగా ఉన్నాను, నాకు బలం కొంచెమే ఉంది, నేను ఉన్నవారిలో చిన్నవాడిని, నా సంఘం చిన్నది, నాతో పాటు ఉన్న ప్రజలు తక్కువ మంది, పెద్ద పరిచర్లను చూడండి, మేము కూడా ఇలా పెద్దగా ఒక చర్చ్ కడితే అనేక మంది ప్రజలు వస్తే పరిచయం ఆరంభించవచ్చు అని అనుకుంటున్నామే. లేదు, మీరు ఆవగింజంత ఉండగానే ఆరంభించవచ్చు. ఆవగింజంత పరిమాణం ఉన్నా ఆరంభించవచ్చు. ఆ విశ్వాసం ఘనతను తీసుకుని వస్తుంది. 5 రొట్టెలు, ఇంత పెద్ద జనసమూహం చూసి ఆ చిన్నపిల్లాడు ఎంత సిగ్గుగా ఫీల్ అయి ఉంటాడో ఆలోచన చూడండి. ఎవరి దగ్గర ఏమైనా ఉందనగానే ఏం చెప్తారు. ఆ చిన్నపిల్లాడు మాత్రమే 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయట. అది ప్రసంగం చేసేటప్పుడు మధ్యలో తినేసాడేమో, మిగులుగా ఉందే ఉంచుకున్నాడు. ఇలా చెప్పేటప్పుడు దాన్ని తీసుకున్నాడని చెప్పగానే ఆ బిడ్డకి ఎంత అవమానంగా ఉంటుంది. ఒక చిన్న సంచిలో ఉన్న ఒక పేద ఇంటి ఆహారం ఇది తీసుకుని వెళ్తున్నారు, దీన్ని పెట్టుకుని ఏం చేయబోతున్నారు అని వాడు అనుకుని ఉండొచ్చు. కానీ అదే ఆ దినమునకు 5,000 మంది, పురుషులు మాత్రమే 5,000 మందట, స్త్రీలు ఖచ్చితంగా ఒక 7,000 మంది ఉంటారు. 12,000 మందిని పోషించి మిగులుగా 12 గంపల వారు తీశారట. అప్పుడు చిన్నది అని చెప్పి మీరు అలసత్వం వహించి నిలబడాల్సిన అవసరం లేదు. కొంచెం యొక్క బలం అనేది అధికం యొక్క బలము కంటే చాలా అపారమైనది.
దేవుడు చూడండి పర్పస్గానే ఆ గుంపు యొక్క ఎన్నికను తగ్గించారు. 32,000 మంది వీరిని పెట్టుకుని ఈ కార్యం చేయడం కంటే ఒట్టి 300 మందిని తీసుకుని వచ్చి వారిని పెడతానంటున్నారు. అప్పుడు అందులో ఏం చెప్పాలనుకుంటున్నారు? 32,000 మంది అనేది బలహీనం, 300 మంది బలం. చూసారా? అదే కదా దీని అర్థం. వేరే అర్థం ఏదైనా ఉందా? 32,000 మనమేమనుకుంటున్నాం, 32,000 మంది అనేది బలం, 300 అనేది బలహీనం. కొంచెం యొక్క మహిమ గొప్పది, దాన్ని మీరు బాగా అర్థం చేసుకోవాలి. కొంచెం విశ్వాసమే, ఆవగింజంత విశ్వాసమే, కానీ తొలగింపబడేది కొండ. లూకా సువార్తలో ఇదే కార్యం చెప్తున్నారు చూడండి. అందుకు యేసు లూకా 17వ అధ్యాయం 6వ వాక్యం, అందుకు ప్రభు, మీరు ఆవగింజంత విశ్వాసం గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నీవు వేలతో కూడా పెళ్ళగింపబడి సముద్రంలో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. చూడండి, విశ్వాసం చిన్నది కానీ చేయబోయే కార్యం పెద్దది. అప్పుడు ఒక పెద్ద కార్యాన్ని అధికంగా కలిగి గొప్ప కార్యాలు చేయడం పేరు మహిమ కాదు. అది దేవుడి యొక్క క్రియ బయలుపరచబడ్డం కాదు. అదొక పెద్ద కూటం, 10,000 మంది ఉన్న కూటం. మేము 12,000 మంది వెళ్ళాం కూటం. అందులో ఏం మహిమ ఉందండి? అది 15,000 మంది ఉన్న ఒక పెద్ద గుంపు, లేకపోతే 35,000 మంది ఉన్న ఒక పెద్ద గుంపు. కానీ వారిని మేము 300 మందితో పారద్రోలాం. ఇదే కదండి మహిమ. అదే దేవుడు చేయాలనుకుంటున్నారు. ఇంకా ఈ విధంగా చెప్పాలంటే మనం చాలా విషయాలు చెప్తూ వెళ్ళవచ్చు. దేవుడు చిన్న కార్యాల ద్వారా పెద్ద కార్యాలు నెరవేర్చడం, దావీదు గురించి చెప్పొచ్చు. ఇంకా చాలా విషయాలను మనం చెప్పొచ్చు. కొంచెం బలంలో కార్యాలు చేయవచ్చు. 5,000 మంది వచ్చి వారి యొక్క ప్రసంగానికి కూడా 5,000 మంది వచ్చారు. ఆయన ఎక్కడికి పిలిచినా ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చేవారు. దేవుడు వెంటనే వారందరినీ తీసుకుని వచ్చి వారిని పంక్తులుగా కూర్చోబెట్టి ఒక పెద్దని స్థాపించి, నా దగ్గర 10,000 మంది ఉన్నారు, వారిని పరిచర్యకు పంపించబోతున్నాను. అలాగని దేవుడు ట్రైనింగ్ ఇవ్వలేదే. అంతమంది వచ్చినా అందులో 12 మందినే దేవుడు ఎన్నుకున్నారు. ఎందుకంటే ఆయనకు తెలుసు కొంచెం యొక్క ఔన్నత్యం ఎంత గొప్పదనేది ఆయనకు తెలుసు. పరిచర్యకు పంపించేటప్పుడు చూడండి, ఏసే చెప్తున్నారు అనుకోండి, ఈరోజు మనమేం చెప్తున్నాం, మన గుంపులో కూడా చెప్తున్నాం. అప్పుడు చాలా మంది వస్తారు. ఎవరెవరు పరిచర్య చేయాలనుకుంటున్నారు, మీరు రండి అని చెప్తాం. ఒక 2,000 మంది వస్తే ఒక 1,000 మంది ఖచ్చితంగా మనకంతా ఫీడ్బ్యాక్ ఫామ్ లో రాసిస్తారు. మేమంతా పరిచర్యకు వస్తాం. వచ్చేది రాకపోయి తర్వాత కానీ రాసిస్తారు, వస్తామంటారు. యేసు దగ్గరికి అంతమంది ప్రజలు వచ్చారు. రండి, మీ మూలంగా ఈ దేశాన్ని నేను కదిలించబోతున్నాను అని దేవుడు ప్రకటిస్తే చాలా మంది ఆయన దగ్గరకు వచ్చి ఉంటారు. అప్పుడు ఏం చేయాలి? ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించాలి కదా. యేసు యొక్క కాలంలో ఉన్న ప్రధానమైన బాధ్యత సువార్తను తెలియచేయాలి. అప్పుడు ఏం చేయాలి? దాన్ని భాగాలుగా విభజించి, ఏముదగానే 5,000 మందిని తీసుకోండి. ఈ 5,000 మందిలో ఒక 3,000 మంది ఒప్పుకున్నారనుకోండి, దేవుడు ఏం చేయొచ్చు? ఒక 10 బృందాలు ఏర్పరచవచ్చు. అందులో ఒక్కొక్క బృందంలో 300 మందిని ఏర్పరిచి, నువ్వు దెక్కపొలికి వెళ్ళు, నువ్వు దక్షిణ వైపు వెళ్ళు, నువ్వు అటువైపు వెళ్ళు, నువ్వు ఎంచి గ్రామాలకు వెళ్ళి నింపండి అని చెప్పి ఆ 300 మందిని 50 మంది పంపించవచ్చు. కానీ యేసు ఏం చేస్తారని బైబిల్ గ్రంథం చెప్తుంది. అక్కడ ఏం చెప్తున్నారంటే, యేసు పరిచర్యకి పంపించేటప్పుడు ఇద్దరిద్దరినే పంపించారు. ఉన్న దాంట్లోనే 70 మందిని ఎన్నుకొని ఆ 70 మందిని ఇద్దరిద్దరుగా ఏర్పరిచి ఒక 35 బృందాలు, ఒక బృందానికి 20. ఈ దినాలంతా చూస్తే సువార్తను ప్రకటించాలంటే ఒక 4 బస్సులు పట్టుకుని అందులో చాలా మంది ప్రజల్ని తీసుకుని వెళ్ళం మనం చూస్తూ ఉన్నాం. రండి, ఈరోజు సువార్త ఉత్సవాలు, వెళ్ళి మనం ప్రకటించొద్దాం. ఈరోజు ప్రార్థన ఉత్సవాలు, అనేక సంఘాలు, అనేకమైన సంస్థలు, వాటిలో అనేకమైన బస్సులు తీసుకుని మనం అలా బృందంగా వెళ్ళి అలా తిరుక్కుని వద్దాం. అందులో ఏం జరుగుతుందో తెలుసా? ఈ గుంపుగా వెళ్తేనే అది ఒక ఎక్స్కర్షన్కి వెళ్ళినట్టు అయిపోతుంది. అకస్మాత్తుగా ఒక వ్యక్తి వచ్చి బండిని నిలబెట్టి అంటారు, అకస్మాత్తుగా ఒకరు నాకు తల తిరుగుతుంది, టీ తాగాలంటారు. కొంత సమయం ప్రార్థన చేస్తారు, తర్వాత పక్కన మాట్లాడడం మొదలు పెడతారు. అది చూడండి, ఆ బిల్డింగే ఈ బిల్డింగ్ అంటారు. ఇలా కొంత సమయం తర్వాత మీరు వెళ్ళిన వారి దగ్గర విచారించి చూడండి. వారు వెళ్ళిన దాంట్లో పూర్తిగా ఒక టూర్ వెళ్ళినట్టు, ఒక ఎక్స్కర్షన్ వెళ్ళినట్టుగా అలాగే వెళ్ళి వస్తారు. ఎందుకంటే గుంపుగా వెళ్తే అంతే.
ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడతారు, ఒక్కొక్కరు ఒక్కొక్క కార్యంతో వస్తారు, పక్కనున్న వాళ్ళతో మాట్లాడతారు. ఇవన్నీ జరుగుతాయి. కానీ యేసుని చూడండి, ఇక్కడ 70 మందిని ఎన్నుకొని ఇద్దరిద్దరిని మీరిద్దరే పరిచర్యకి వెళ్ళాలి. ఎందుకంటే అధికంగా వెళ్తే అది బలహీనమైపోతుంది. ఒక 4 బస్సుల్లో తీసుకుని వెళ్తే బలహీనమైపోతుంది. ఒక బస్సు 2 మనుషులు తీసుకుని వెళ్తే అది బలహీనమైపోతుంది. దేవుడు చూడండి, ఇద్దరిద్దరుగా వారిని విడదీసి పంపించారు. అదే పరిచర్య యొక్క విజయ రహస్యం. లూకా సువార్త 10వ అధ్యాయం 1వ వాక్యంలో చదివి చూడండి. అటు తరువాత ప్రభువు 70 మంది ఇతరులు నియమించి ఈ శిష్యుల్ని తప్పించి వేరే 70 మందిని దేవుడు ఎన్నుకుని వారిని నియమించి తాను వెళ్ళవో ప్రతి ఊరికిని ప్రతి చోటికిని తనకంటే ముందు ఇద్దరిద్దరిగాను పంపెను. ఇద్దరిద్దరుగా పంపించారు. అదే బలం. నేను రాబోతున్నాను, నేను రావడానికి ముందుగా అక్కడ ఆయుధపరచడానికి మీరు ముందుగా వెళ్ళాలి. ఈ దినాల్లో దేవుడు అదే పన్నే మనకు కూడా ఇచ్చి ఉన్నారు. నేను తిరిగి రాబోతున్నాను ఈ లోకానికి, కానీ రావడానికి ముందుగా నేను రాబోయే స్థలాన్నంతటిని మీరు ఆయుధపరచండి. దానికి ఏ విధంగా పంపించారో చూడండి. పెద్ద పెద్ద గుంపులను పంపించలేదు, ఈ ఇద్దరిద్దరిని. ఎందుకంటే కొంచెం యొక్క బలం ఏంటి అనేది మీకు తెలియాలి. మనం అనేక మంది బలమని అనుకుంటున్నాం. అది లోకం యొక్క అలవాటు. సహజంగా అందరూ అదే అనుకుంటారు, కానీ నిజానికి అది కాదు. కొంచెమే బలమండి. దేవుడి కార్యంలో ఎప్పుడైనా సరే వ్యత్యాసమైన లెక్కలు, వ్యత్యాసమైన కార్యాలు చెప్తుంటారు. ఒక సాధారణమైన ఒక లెక్క, ఒక అర్థమెటిక్ లెక్క. ఒకడు 1000 మందిని పారద్రోలితే ఇద్దరు ఎంతమందిని పారద్రోలగలరు అని అడిగితే మీరేం జవాబు రాస్తారు? స్కూల్లో అడిగితే 2000 మందిని పారదొలుతారని రాస్తారు. అప్పుడే మార్కులు వస్తాయి. కానీ దేవుడి యొక్క లెక్క వేరు. దేవుని దగ్గర మీరు చెప్తే మీలో ఒకరు 1000 మందిని, ఇద్దరు 10,000 మందిని పారద్రోలవచ్చు. ఇదే లెక్క. అదేవిధంగా ఈ లోకం యొక్క దృష్టిలో అధికం అనేది బలం, దేవుని యొక్క దృష్టిలో కొంచెం అనేది బలం. అధికం అనేది బలహీనమైపోతుంది. దేవునికి తెలియకుండానే ఆ సైన్యాన్ని దాన్ని తగ్గించి 300 మందిలో తీసుకుని వచ్చి నిలబడుతున్నారు. తెలియకుండానే చేస్తున్నారు. ఇంతమంది వెళ్తే మనం జయం పొందుకోవచ్చే? లేదు, ఖచ్చితంగా వారు జయం పొందుకోరు. జయం పొందుకున్న వారు గర్వంగా మాట్లాడే ఒక అవకాశం ఉంటుంది. అందుకే దేవుడు అలా చెప్తున్నారు. బైబిల్లో మనం దాన్ని చదివి చూస్తున్నాం. వీరు ఒక్కొక్క కార్యాన్ని చెప్తూ ఉండేటప్పుడు, వీరు ఒక్కొక్క కార్యాన్ని చేసేటప్పుడు దేవుడు దానికి ఒక కారణాన్ని కలిగి ఉన్నారు అనేది స్పష్టంగా బైబిల్లో మనకి చూపించబడుతూ ఉంది. ఎందుకు దేవుడు కొద్దిగా ఉన్నదాన్ని ఉపయోగించుకొని గొప్ప కార్యాలు చేస్తున్నారు? అధికము అంటే దేవుని యొక్క కార్యాలు, అది బలహీనమని ఎందుకు దేవుడు చెప్తున్నారు? మనం ఒక సైడ్ మాత్రమే చూస్తూ ఉన్నాం. కొంచెం అనేది బలం అంతే. ఒకవేళ ఉండొచ్చు, కానీ ఇంకొక వైపు చూడండి, అప్పుడే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. అధికం అనేది బలహీనం. అధికం అంటే బలహీనం. అప్పుడు మనం అనుకున్నాం, గొప్ప నేను ధనవంతుడిగా మా చర్చ అనేక స్థలాల్లో వేరుణ్ణి కట్టి 10,000 మంది కూర్చున్నట్టు కట్టి ఏసీ అంత పెట్టి, అయ్యా అది బలహీనం. అప్పుడు అక్కడ మనసంతా దాని మీద ఉంటుంది. దాన్ని పరామర్శించాలి, చూడాలి, వాచ్మెన్ పెట్టాలి, దాన్ని క్లీన్ చేయడానికి మనుషులు పెట్టాలి. ఏసీ పాడైపోతే చూడడానికి లోపల ఒక ఇంజనీరింగ్ గ్రూపే ఉంచాలి, ఎలక్ట్రీషియన్ గ్రూప్ ఉంచాలి, మెయింటెనెన్స్కి ఒక టీం ఉంచాలి. మీరిప్పుడు బయటికి వెళ్తారు. అధికం అనేది బలహీనం. ఆ రెండో వైపు చూస్తే మీరు ఆశ్చర్యం చెందుతారు. సాధారణంగా ఎందుకు దేవుడు అధికమైన బలములో ఆయన మహిమ పొందుకోరు? నేను గొప్ప ధనవంతుడిని, ఎందుకు వారి మూలంగా దేవుడు మహిమపరచబట్టలేదు? నేను అధిక బలవంతుడిని, ఎందుకు దేవుడు వారి మూలంగా మహిమపరచబట్టలేదు? మా సైన్యం యొక్క లెక్క అధికం, ఎందుకు దేవుడు దాన్ని తగ్గించాలి? మహిమపరచబట్టలేదు. మొదటి కారణం, మన యొక్క బలమే మనల్ని కాపాడిందని మనము అనుకోవచ్చు. దాన్ని బట్టి పెద్ద కుటుంబం. అందుకే అక్కడ చెప్పేటప్పుడు చెప్తున్నారు, మీరు వెళ్ళి జయం పొందుకున్నా కూడా అది మీ బలం వల్ల మాత్రమే కలిగిందని మీరు ఆలోచించడం మొదలు పెడతారు. అదే దేవుడు చెప్తున్నారు, మీరు బలంతో చేసినట్లయితే, మాకు అన్ని స్థలాల్లో మనుషులు ఉన్నారండి, మా చేతిలో బ్యాంక్ అకౌంట్లో కోట్ల రూపాయలు ఉన్నాయి, మేము ఏది కావాలని సాధించగలం. అప్పుడు పూర్తిగా కోట్ల రూపాయలతో సాధిస్తాను, అధికారంతో సాధిస్తాను, మనుషులు బట్టి సాధిస్తాను, మా దగ్గర ఉన్న విశ్వాసులతో సాధిస్తాను, దేవుడితో సాధిస్తామనే యొక్క కార్యమే మర్చిపోతాం మనం.
బయట చూడ్డానికి దేవుడు చేశారని చెప్పినా కూడా మీ మనసు పూర్తిగా అది నమ్మదు. బయట మీరు చెప్తారు అన్నీ దేవుడి యొక్క కార్యాలని, దేవుడే చేశారు, కానీ అది నిజంగా రాదు. మీకే తెలుసు. మనం వెళ్ళాం, పనిచేసాం, ప్రజలు పిలిచారు, కానుకలు కుమ్మరించారు, మనం మన యొక్క జ్ఞానంతో దీన్నంతా కట్టాం, స్థాపించాం, దాన్ని బట్టే ఇన్ని కార్యాలు మనం జయించాం అని మీ యొక్క అంతరంగంలో ఉంటుంది. అది ఆపతిగా ముగిసిపోతుందండి. అదే దేవుడు చెప్తున్నారు, నువ్వు నీ బలం మూలంగా సాధిస్తే, అధికమైన బలంతో నువ్వు సాధిస్తే ఇది నా వలన కలిగింది అనే ఆలోచన నీలోకి వస్తుంది. అందుకే దేవుడు న్యాయాధిపతులు 7వ అధ్యాయం 2వ వాక్యంలో ఏం చెప్తున్నారు చూడండి. అప్పుడు యెహోవా గిద్యోన్ని చూసి, నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింపతగదు, అందుకే నేను వారిని అప్పగించను. నా బాహుబలం నాకు రక్షణ కలుగజేసుకును అనే ఇశ్రాయేలు నాకు విరోధంగా అతిశయించుదురేమో. రేపు జయం పొందుకుంటే ఏం చెప్తారు, మేము 37,000 మంది వెళ్ళాం, మొత్తం ధ్వంసం చేసామే, అందరిని పారద్రోళం, ఎవరి దగ్గర అని మాట్లాడతారు కదా. 300 మంది వెళ్తే అక్కడున్న 30,000 మందిని మేము 300 మందే జయం పొందుకున్నాం, ఇది మా వలన కలిగింది కాదు, ఇది అసాధ్యంగా దేవుని వలన కలిగింది. ఇప్పుడు ఈ విధంగా చెప్తారు కదా, ఎందుకు ఆ విధంగా మాట్లాడాలి? ఎందుకు వారు వెళ్ళి జయం పొందుకుని రావచ్చు కదా, ఎందుకు అలా మాట్లాడాలి? దేవుడి వలన కలిగిందని ఎందుకు చెప్పాలి? ఎందుకు చెప్పాలంటే ఒక స్థలంలో జయం పొందుకుంటావు, అలా జయం పొందుకున్న ఇది నా వల్లనే కలిగిందనే ఒక అహంకారం వచ్చేస్తుంది. మనం ఏమైనా చేయగలం, మన దగ్గర ఎంతమంది మనుషులు ఉన్నారు, ఎంతమంది ప్రజలు ఉన్నారు, దేనికి కావాలన్నా చేయవచ్చు అని నీ యొక్క దృష్టి అంతా, నీ యొక్క నమ్మికంతా దేవుని దగ్గర నుండి ఈ లోకానుసారంగా వెళ్ళిపోతుంది. అది నిన్ను ఆపదలో చిక్కునే విధంగా చేస్తుంది. ఆ విధంగా జరిగిన ఒక సంఘటన మీకు చెప్పనా? బైబిల్లోనే ఉంది. యెహోషువ గ్రంథంలో ఒక సంఘటన మనం చూస్తూ ఉన్నాం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో, అది నేను మీకు వివరంగా చెప్తేనే తెలుస్తుంది. వారందరూ ప్రయాణం చేసి వస్తుండేటప్పుడు యెరికో అనే ఒక పెద్ద పట్టణం మధ్యలో వస్తుంది. దీన్ని దాటుకుని వెళ్ళాలి. రాజు దగ్గర రిక్వెస్ట్ పెడుతున్నారు. అది చాలా పెద్దది, ఆ దినాల పేరు ప్రఖ్యాతులు గల రాజ్యం. ఆ కోట యొక్క గోడను చూడడానికి చాలా మంది ప్రజలు అనేక స్థలాల నుండి వస్తారు. ఎవరు దాన్ని ముట్టుకోలేరు, దాని పక్కకి వెళ్ళారు. అటువంటి బలమైన రాజ్యం లోపల ఉండేది. ఆ రాజు దగ్గర రిక్వెస్ట్ చేస్తున్న ఆ యొక్క కోట యొక్క ద్వారములు తెరవండి, మేము ఒకవైపుగా వెళ్ళి యెరికోను దాటి మా ప్రయాణాన్ని ఆరంభిస్తామంటున్నారు. ఈ రాజు ఆల్రెడీ ఏం విన్నాడంటే, ఇశ్రాయేలు మీ మార్గమున వస్తే ఆ దేశాన్ని ఏమీ లేకుండా చేసేస్తారు, వారికి మాత్రం మార్గం ఇవ్వకండి. ఇలా చాలా సున్నితంగా మాట్లాడతారు. లోపలికి వస్తే ఒక్కొక్క దాన్ని అపహరిస్తారు. అది కొంతమంది కాదు, 35 లక్షల మంది కలిగిన ఒక గొప్ప సైన్యం అని భయపెట్టేశారు. అందువల్ల తలుపులు మూసేశాడు. ఆ కోట యొక్క గోడలు చాలా పెద్దవి. పెద్దవి అంటే రాహాబ్ అనే వేసి యొక్క ఇల్లు దాని మీద ఉండేదట. ఒక ఇల్లు గోడ మీద ఉందంటే ఆ గోడ ఎంత పెద్దదై ఉంటుంది. ఎంతో చెప్పి చూస్తారు, దేవుడి దగ్గర ప్రార్థన చేశారు, దేవుడే సెలవిచ్చారు, మీరు బయలుదేరి వెళ్ళి దాని చుట్టూ తిరిగి రండి. ఆ సంఘటన మీకు తెలుసు. వారు 7వ దినాన 7 సార్లు తిరిగి వచ్చి ఆర్భాటం చేసేటప్పుడు ఆ కోట గోడ కింద పడిపోయింది. వాడు తన యొక్క ఆ సైన్యములు లోపల ప్రవేశించి ఆ యెరికో పట్టణాన్ని కొల్లగొట్టారు, దాన్ని కాల్చివేశారు. కొల్లగొట్టడానికి చాలా కార్యాలు దొరికాయి. ఆ పట్టణం మీద జయం పొందుకున్నారు. ఎవరు దగ్గరికి వెళ్ళారు, ముట్టలేరన్న స్థలాన్ని దగ్గరికి వెళ్ళారు, జయం పొందుకున్నారు. దాన్ని దాటుతూ వెళ్తున్నారు. అలా దాటుతూ వెళ్తే 7వ అధ్యాయంలో హాయి అనే ఒక చిన్న గ్రామం, ఇక్కడ ఎక్కువ మంది ప్రజలేం లేరు, 2,000 మంది ఉన్నారు. అప్పుడు వీరేమనుకున్నారంటే, మన దగ్గర ఉన్న సైన్యం చాలా గొప్పది, యెరికోనే ధ్వంసం చేశాం. యెరికోను అంత పెద్ద రాజు, పెద్ద సైన్యం, పెద్ద గోడ, పెద్ద కోట, మేము వారిని ఏమీ కాకుండా చేసేసాం. ఇప్పుడు చెప్తున్నారు, తర్వాత ఒక నగరం ఒకటి రాబోతుంది, హాయి అని ఒక ఊరు రాబోతుంది. దీని మీద కూడా మనం యుద్ధం చేయాలి, ఎందుకంటే దాని మీద కానీ మనం వెళ్ళాలి. ఏం చేయాలని అడుగుతున్నారు. వెంటనే యెహోషువ తన దగ్గరున్న కొంతమందిని వేగు చూసేవారిని పంపిస్తున్నాడు. వారు ఆ పట్టణానికి వెళ్ళి రిపోర్ట్ తీసుకుని వస్తున్న. చదివి చూద్దాం. యెహోషువ 7వ అధ్యాయం 2వ వాక్యంలో నుండి. యెహోషువ, మీరు వెళ్ళి దేశమును వేగు చూడని
చెప్పి బేతేలు తూర్పు దిక్కున బెతెవెన్ దగ్గరున్న హాయి అను పురమునకు యెరికో నుండి వేగుల వారిని పంపగా వారు వెళ్ళి హాయి పురమును వేగు చూచి యెహోషువ ఎదుకు తిరిగి వచ్చి జనులందరినీ, వాడు చెప్పే స్టేట్మెంట్ చూడండి, యెహోషువను చూసి జనులందరినీ వెళ్ళనీయకుము. ఎందుకంటే మన దగ్గర చాలా మంది ఉన్నారే, మనం పెద్ద ఎరుకునే కొట్టేసాం, మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంచుమించు 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకోవచ్చు. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా. హాయి వారు కొద్దిగానున్నారు కదా, వారు బలహీనులు, కొంతమందే ఉన్నారు, ఎందుకు మనం అంతమంది వెళ్ళాలి, 2000 మంది పంపిస్తే చాలు అని చెప్తూ ఉన్నారు. అప్పుడు వాడి తలంపులోకి వచ్చిన ఆలోచన ఏంటంటే, మనం ఎంత పెద్ద యుద్ధాన్ని చూసాం, ఇది ఒక చిన్న స్థలమే, దీనికి ఎందుకు అంతమంది వెళ్ళాలి అని చెప్పి వారి మనసులో రహస్యంగా వారి యొక్క బలమును గూర్చి వారుకున్న తలంపులను బట్టి ఒక ఆలోచన వచ్చేసింది. కాబట్టి జనుల్లో ఇంచుమించు 3000 మంది అక్కడికి వెళ్ళిరిగాని వారు హాయి వారి ఎదుట నిలువలేక పారిపోయిరి. వారు 3000 మందిని అండర్స్టిమేట్ చేశారు. 3000 మంది వెళ్తున్నారు. హాయి ప్రజలు ఖడ్గమును తీసి కొడితే వీరు ఊయిపు చూపించి పారిపోతున్న అనేక మంది చనిపోతున్నారు. యెహోషువ దీన్ని ఎదురు చూడలేదు. ఏంట్రా ఇది, ఎందుకు ఇలా విధంగా జరిగింది? ఇదేనండి, మీరు ఎప్పుడైతే మీ యొక్క బలాన్ని నమ్మడం మొదలు పెడతారో, ఉన్నదానికి మించి లెక్కిస్తున్న చూడండి, శత్రువుని అండర్స్టిమేట్ చేస్తున్నారు చూడండి, ఇవన్నీ మీకు ఆల్రెడీ మీలో జరిగిన ఆ విజయం యొక్క పొగరు, ఆ గర్వం, అది రాకూడదు. ఇది వచ్చి మీరు ఎక్కడికి వెళ్ళి నిలబడిపోకూడదు. మన దగ్గర చాలా మనుషులు ఉన్నారు, బాణాలున్నాయి, ప్రజలున్నారని చెప్పి నువ్వు ఎక్కడికైనా వెళ్ళి చేయిచ్చి వాడు నిన్ను పరిగెత్తించి కొట్టి నువ్వు ఉన్నదంతా కోల్పోయి రాకూడదు. అందుకే దేవుడు ఏం చేస్తున్నారంటే, నీ వలన ఇది కలిగిందని నువ్వు నమ్మకూడదు. అది నమ్మితే అది బలహీనత. నా వలన కలిగిందని నువ్వు నమ్మితే అదే బలం. దానికి నువ్వు కొంచెంగానే ఉండాలి, అప్పుడే అందులో నా బలం బయలుపరచబడుతుందని దేవుడు చెప్తూ ఉన్నారు. చూసారా, రెండవ కార్యం, బలమున్న వాటిని అవమానపరచడానికి బలహీనమైన వాటిని దేవుడు ఉపయోగిస్తూ ఉన్నారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27 నుండి 29 వరకు ఉన్న వాక్యాలను చదివి చూడండి. అపోస్తలుడైన పౌలు చాలా గొప్ప పరిచర్య చేసినవారు, ఎన్నో అద్భుతాలు చేసినవారు. ఆయన దగ్గర ఉన్న యొక్క కర్చీఫ్ తీసుకుని వెళ్ళా అద్భుతం జరుగుతూ ఉంది. మంచి ఒక ప్రసంగికుడు, అనేక స్థలాల్లో సంఘాలను స్థాపించినవారు. ఆయన గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మనకు బాగా తెలుసు. కానీ ఆయనకు శరీరంలో ఒక బలహీనత ఉండేది. కానీ అది ఏ బలహీనతో అది స్పష్టంగా చెప్పలేదు. కానీ ఆయనకు ఒక బలహీనత ఉండేది. ఆ బలహీనత ఈయన్ని పరిచర్య చేయనివ్వకుండా అప్పుడప్పుడు పుడుస్తూనే ఉండేది. వెంటనే దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నారు, దేవా, ఇంతమందికి విడుదల జరుగుతుంది, ఎంతో మందికి అద్భుతమైన కార్యాలు చేస్తున్నారే, మా మూలంగా ఎన్నో అద్భుతమైన కార్యాలు జరుగుతున్నాయి, కానీ నాకు శరీరంలో ఒక ముళ్ళు ఉంది. నేను పరిచయం చేసేటప్పుడంతా బాగా చేయాలనుకునేటప్పుడు తల మీద పొడుస్తూ ఉంది అని దేవుని దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. ఆ సంఘటన ఇక్కడ రాస్తున్నారు చూడండి. దేవుడు చెప్తూ ఉన్నది, పౌలు యొక్క ముళ్ళు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వాక్యం. అందులో చెప్తున్నారు, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకు నిమిత్తం నాకు శరీరంలో ఒక ముళ్ళు. ఆ ముళ్ళు ఎందుకు ఇవ్వబడింది, దాని తర్వాత ఆయన తెలుస్తుంది అని చెప్తున్నారు. నాకు దేవుడు చాలా కార్యాలు బయలుపరిచి ఉన్నారు. సంఘములను గూర్చిన రహస్యములు, ప్రజలను గూర్చిన రహస్యములు, రాకడ నిమిత్తమైన రహస్యములు చాలా ఇచ్చి ఉన్నారు. దాన్ని పెట్టుకుని దేవుడు ఎవరికి ఇంతగా బయలుపరచలేదే, నాకు మాత్రమే బయలుపరిచి ఉన్నారు అని నేను అనుకోకుండానట్లు నువ్వు కూడా ఒక శరీరమే, నువ్వు బలహీనత కలవాడే అనేది నేను అర్థం చేసుకోవడానికి నా శరీరంలో ఒక ముళ్ళునిచ్చి ఉన్నారు. చూడండి, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకు నిమిత్తం నన్ను నేను హెచ్చింప చేసుకుంటానేమో అని నా శరీరంలో ఒక ముళ్ళు అనేది ఇవ్వబడింది. నేను అత్యధికంగా హెచ్చిపోకు నిమిత్తం నన్ను నలుగుగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. నేను కొద్దిగా విధంగా అనుకుంటే అది వెన్న కొడుతుంది,
వెంటనే నేను బలహీనని, ఈ శరీరంలో యుకములు నేను మోస్తూ ఉన్నాను. ఆ తలంపు రాగానే ఆ హెచ్చింపంతా మర్చిపోతుంది నాకు. అది నా యుద్ధ నుండి తొలగిపోవాలని, ఇది మాత్రం లేకుండా ఉంటే నేను ఎంత చక్కగా పరిగెత్తి పరిచర్య చేయవచ్చు. ఈ ఒక్క బలహీనత ఉండడం బట్టే కదా మనం పూర్తిగా ఏమీ చేయలేకపోతున్నాం. కానీ ఆయనకైతే తెలియదు, ఈ బలహీనతే ఆయనకి బలమైన విషయానికి తెలియదు. ఆయన అనుకుంటున్న ఈ బలహీనత మాత్రం లేకుండా ఉంటే ఇంకా అధికంగా తీవ్రంగా దేవుడు పరిచర్య చేయొచ్చు కదా అని ఆయన అనుకుని ప్రార్థన చేస్తున్నారు. అది నా యుద్ధ నుండి తొలగిపోవాలని దాని విషయమే ముమ్మారు ప్రభువుని వేడుకుంటుని, అందుకు ఆయన నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండే నిమిత్తం నా బలహీనతలందే బహు సంతోషంగా అతిశయపడుచూ ఉన్నాను. చూసారా, అప్పుడు ఆయనకు తెలుస్తుంది ఈ బలహీనమని ఆయన దేన్ని అనుకుంటున్నారో, నా బలం ఎక్కడ తగ్గుతుందని ఆయన అనుకుంటున్నారు, అదే మీ యొక్క బలం. నువ్వు బలహీనపడే అదే స్థానంలో నా బలాన్ని నేను బయలుపరుస్తున్నాను. అప్పుడు దేవుడు చెప్తూ ఉన్నారు. అప్పుడు ఈయన అనుకున్నాను, ఆ స్థలం నాకు బలంగా ఉంటే నేను ఇంకా చక్కగా పరిచర్య చేయవచ్చే. ఆ స్థలాన్ని బలపరచుకోవడానికి ఏం చేయాలి? ఈ ముళ్ళుని తీసివేయాలని అని అనుకున్నారు. కానీ దేవుడు చెప్తున్నారు, అది నేను పొడుస్తుంది కదా. నీ బలహీనత ఏది నువ్వు కొరత అని అనుకుంటున్నావో, ఆ కొరతే నీ యొక్క మహిమ, అదే నిన్ను హెచ్చిస్తుంది అని దేవుడు చెప్తూ ఉన్నారు. వెంటనే పౌలు దాన్ని కనిపెట్టేశారు. అప్పుడు నా యొక్క బలహీనత యందు నేను అతిశయిస్తూ ఉన్నాను, నా బలహీనత యందే దేవుని యొక్క శక్తి పరిపూర్ణమగుచున్నది. తర్వాత వాక్యంలో చెప్తున్న చూడండి, 10వ వాక్యంలో, నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను, గనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసల్లోనూ, ఉపద్రవంలోనూ నేను సంతోషించుచున్నాను. బలహీనత, కొరత ఇది వచ్చేటప్పుడే దేవుని యొక్క మహిమ బయలుపరచబడుతుంది. కొరత మనం అనుకుంటాం చాలా ఉంటే మనం బాగా చేయొచ్చని. పేతురు, యోహాను దేవాలయానికి వెళ్తున్నారు. వెళ్ళే దారిలో ఆ ద్వారం దగ్గర పేద భిక్షకుడు కూర్చున్నాడు. అడుగుతున్నాడు, నాకు ఏదైనా సహాయం చేయండి అని, తినడానికి ఏదైనా డబ్బులుంటే ఇవ్వండి అయ్యా అని అడుగుతున్నారు. వెంటనే పేతురు అక్కడ నిలబడి వాడి వైపు తేరి చూచి, వెండి బంగారం నా దగ్గర లేవు, నా దగ్గర ఉన్నది నేను నీకు ఇస్తాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లేచి నడు అని చెప్తున్నారు. లేచి నడు. వెంటనే వాడు లేచి వాడి యొక్క చేతులు కాళ్ళలోకి బలం పొందుకుని గ్రాడ్యువల్గా స్వస్థత పొందుకోలేవు. వాక్యాన్ని చదివి చూడండి. వెంటనే వాడు లేచి చేతులు కాళ్ళ బలం పొందుకుని గెంతుతూ వెళ్ళాడట. గెంతుతున్నాడు. ఇలా ఇన్ని దినాలు కూర్చొని వాడు గెంతులు వేస్తున్నాడు, చూస్తున్నారు. ఇప్పుడు అక్కడ మొదటి కార్యం, వాడు భిక్షం అడుగుతున్నాడు. ఈయనేం చెప్తున్నారు, వెండి బంగారం నా దగ్గర లేవు. అప్పుడు అక్కడ ఏదో మాట్లాడే ఒక కాన్వర్సేషన్ అనిపిస్తుంది. వెండి బంగారం నా దగ్గర లేదు అనేదే నా బలం. వెండి బంగారం నా దగ్గర ఉంటే అది బలహీనం. ఇప్పుడు ఇలా ఆలోచించుద్దాం. పేతురు దగ్గర ఒక 10,000 తులాలున్నాయి, లేకపోతే 1000 తులాలున్నాయి. యోహాన్ దగ్గర 1000 తులాలున్నాయి. వీరిరువురు దేవాలయానికి వెళ్తున్నారు. ఆ భిక్షకుడు అడుక్కుంటున్నాడు. ఏం చేసుంటారు? ఒక్కొక్కరు ఒక్కొక్క తులం వేసి వెళ్ళిపోయి ఉంటారు. వారి దగ్గర లేకపోవడం బట్టే వారి దగ్గర ఉన్న దేవుని యొక్క మహిమను వాని మీద వారు ప్రయోగించారు. ఇప్పుడు మీరే చెప్పండి, అక్కడ అద్భుతం జరగడానికి మూల కారణం ఏంటో తెలుసా? పేతురు దగ్గర, యోహాన్ దగ్గర ఏమీ లేకుండా ఉండడమే. ఉంటే ఏం జరుగుతుంది? అలా మాట్లాడుతూ వారు వెళ్ళేటప్పుడు అయ్యాని అడిగితే కుడి చేతితో కాసు తీసి ఇచ్చేసి వెళ్ళిపోతారు. లేకపోవడం వల్ల ఆలోచిస్తున్నాను, నన్ను కూడా ఒక మనిషి గుర్తించి నా దగ్గర ఒక వ్యక్తి అడుక్కుంటున్నాడే, వీడికి మనం ఏదైనా చెయ్యాలి. వెండి బంగారం నా దగ్గర లేవు, నా దగ్గర ఉన్నది ఇస్తాను అని చెప్తూ వారు యేసు నామం అదొకటే మా దగ్గర ఉంది, అది ఒకటే మా దగ్గర ఉంది అంటున్నారు. అప్పుడు ఈ సంఘటన లోతుగా ఆలోచించి చూస్తే ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. మా దగ్గర ఏమీ లేదంటున్నారు కదా, అదే బలంగా ఉంది. చరిత్రలో కూడా మీరు దాన్ని చదవచ్చు. దేవుని యొక్క ప్రజలకు శ్రమలు పెడుతూ ఉన్నారు, పంపించి వేయబడుతున్నారు. మొదటి శతాబ్దంలో వారి దగ్గర ఏమీ లేదు. సంఘం పెరిగి పెద్దదైంది, దేవుని యొక్క మహిమ బయలుపరచబడింది. కొన్ని సంవత్సరాల తరువాత రోమా సామ్రాజ్యం క్రైస్తవ మతాన్ని అంగీకరించండి,
అప్పటి వరకు ఎదిరించారు. వీరు పరిగెత్తి ప్రయాసపడి త్యాగం చేసి చేతులు ఏమీ లేదు, ఎక్కడ ఉండలేరు. ఏది నిరంతరం కాదు. దేవాలయం ఒక చిన్న చిన్న సంఘాలను కట్టి ఉంటారు. అకస్మాత్తుగా గవర్నమెంట్ వ్యక్తులు లోపలికి వస్తారు, మొత్తం కూలగొట్టి నాశనం చేస్తారు. వారి చేతులు ఏమీ లేదు. పేతురు చెప్పినట్టుగా ఆ సమయంలో ప్రత్యక్షమైన అద్భుతములు, ప్రత్యక్షమైన సూచనలు, దేవుని యొక్క మహిమ ప్రజల మధ్యలో బయలుపరచబడి ఉద్యమం అడవిలో అగ్ని వల్లే వ్యాపించింది. కొన్ని సంవత్సరాల తరువాత అదే రోమా ప్రభుత్వం క్రైస్తవ మతాన్ని అంగీకరిస్తుంది. చివరి రాజైన కాన్స్టంటైన్ వాడు వచ్చినప్పుడు వాడు క్రైస్తవ మతాన్ని అంగీకరిస్తున్నాడు. అది ప్రభుత్వ మతంగా ప్రకటించాడు. అప్పుడు ఉన్న బిషప్పులు, అప్పుడున్న సేవకులను పిలిచి వారికి పెద్ద పెద్ద దేవాలయాలను కట్టించి అందులో వారిని ప్రధానమైన మత గురువులుగా నియమించారు. అప్పుడు ఈ క్రైస్తవ మతం అలా ట్రాన్స్ఫార్మ్ అయ్యి తర్వాత ఘట్టంలోకి వెళ్ళింది. ఇప్పుడు వీరే రాజుని ప్రతిష్ఠించాలి. రాజు కంటే పైన మత గురువులు, వారు చెప్పిందే చట్టం. వారిప్పుడు రాజులా మారిపోయారు. ఆ కాలఘట్టంలో దేవుని యొక్క అద్భుతంలో ఆగిపోయాయి. అభిషేకం ఆగిపోయింది, ఉజ్జీవం ఆగిపోయింది. కారణం ఏంటో తెలుసా? ఇప్పుడు వారి చేతికి ధనం అనేది వచ్చేసింది, వారికి వసతులు వచ్చేసాయి, వారి చేతులకి అధికారం వచ్చేసింది. పేతురు చేతిలో డబ్బు లేదు, ధనము లేదు, కానీ యేసు ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, కొద్దిగా ఉందంటే బలమా? కొద్దిగా ఉండడం అనేది బలము. అధికం అంటే బలమా? అధికం అనేది బలహీనం. ఆ అధికం సంఘంలో ప్రవేశించగానే దాని తర్వాత చూడండి ఏమీ జరగలేదు. అది ప్రభుత్వం అయిపోయింది, అది రాజకీయం అయిపోయింది. రాజుల్ని ఏర్పరచడం, కూర్చోబెట్టడం, ఆరాధన నడిపించడం, గొడవలాడడం, ఆస్తులు కొనడం, పెద్ద పెద్ద స్థలాల్లో. ఇదే క్రైస్తవ మతం వేరే ఒక పరిమాణంలోకి ప్రవేశించింది. అదే ఆ రహస్యం, అదే ఆయన అక్కడ చెప్పాలనుకుంటున్నారు. ఆయన అక్కడ ఏం చెప్పుండొచ్చు? నజరేయుడైన యేసు నామమున లేచినడని చెప్పవచ్చు కదా. కానీ ఆ రహస్యాన్ని చెప్తూ ఉన్నారు. వెండి బంగారం మా దగ్గర లేదు, మేము కొరత కలిగిన వారం, కానీ మేము బలవంతులం. మా దగ్గర యేసు నామం మాత్రమే ఉంది. అదే అక్కడ వారు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు వాక్యం కూడా అదే చెప్తూ ఉంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:27-28 చదివి చూడండి. జ్ఞానులను అవమానపరిచే రీతిలో దేవుడి లోకంలో వెర్రివారిని ఎన్నుకుంటూ ఉన్నారు. బలవంతుల్ని అవమానపరచడానికి దేవుడు లోకంలో బలహీనులు ఎన్నుకుంటూ ఉన్నారు. ఉన్న వాటిని లయపరచడానికి లోకంలో చిన్నవైనవి, అల్పంగా ఎంచబడినవి, లేని వాటిని, ఇవన్నీ కొరత కలిగినవి, వాటిని దేవుడు ఎన్నుకుంటూ ఉన్నారు. ఎందుకంటే శరీరదారులందరూ దేవుని ఎదుట గర్వించకుండానట్లు అలా చేశారు అని 29వ వాక్యంలో చెప్తున్నారు. అప్పుడు మన యొక్క ఆలోచనలో ఎక్కడ తప్పు చేస్తున్నామో చూడండి. బలం ఉంటే సాధించవచ్చు, పెద్ద చర్చ్ ఉంటే సాధించవచ్చు, 10 కార్లు ఉంటే సాధించవచ్చు, ఎక్కువ మంది మనుషులుంటే సాధించవచ్చు. నేను ఒక స్థలంలో ఒక కన్వెన్షన్ కూడడానికి చాలా సంవత్సరాల ముందు వెళ్ళాను. ఆ బోధకుడు ఆదివారం వారి యొక్క సంఘంలో మాట్లాడమంటారు. చిన్న సంఘమే. ఆ సంఘంలో మాట్లాడడానికి నేను వెళ్ళి ఉన్నాను. ఆ సేవకుడు నా దగ్గర ఒక ప్రార్థన పని చెప్పి దాని గురించి ప్రార్థన చేయమని చెప్పారు. ఏం చెప్పారో తెలుసా? దేవా, ఈ సంఘాన్ని ఆశీర్వదించండి. ఈ మండలంలో ఎంతోమంది వ్యాపారం చేసే యజమానులు ఉన్నారు. మాకు చిన్న చిన్న చేపలు వద్దు, పెద్ద పెద్ద చేపలు, సొర్ర చేపల వంటి పెద్దవి మా సంఘంలో పట్టివేయండి దేవా. 10 మంది పెద్ద వ్యాపారస్తులను ఇవ్వండి తండ్రి. మేము ఈ పట్టణాన్ని స్వతంత్రించుకోవాలి. ఎవరు పరిశ్రమ యజమాని వస్తే స్వతంత్రించుకుంటారా? ఆయన నిజంగా ఇది చెప్పారు. నేను ఏది ఎక్కువ తక్కువ చెప్పలేదు. ఆయన నిజంగా ఇదే చెప్పారు. నాకు 10 మంది వ్యాపారస్తులను ఉండి 10 పెద్ద చేపలను ఇవ్వండి దేవా. ఈ చిన్న చేపలు పెట్టుకుని నేను చేయగలను. ఏ ఒక్క పనిని, ఏ ఒక్క ప్రణాళికను, పరిచయం నేను ఏది చేయలేనే. నాకు ఇవ్వండి దేవా, ఈ సంఘాన్ని బలపరచండి అని చెప్పి ప్రార్థన చేయండి అన్నారు. నేను నవ్వానండి. ఆయన నమ్మిక 10 మంది గొప్ప యజమానులు వస్తే సంఘం పెద్దదవుతుంది, సంఘానికి పెద్ద కట్టడములు వస్తాయి, వారి యొక్క 10వ భాగం కానుకలన్నీ వస్తాయి అని చెప్పారు. ఇందులో ఏది నేను ఎక్కువ తక్కువ చేసి మాట్లాడలేదు. ఇది జరిగిన సంఘటన. మనం అలానే అనుకుంటూ ఉంటాం. మన యొక్క బలాన్ని అధికం చేసుకుంటే దాని తర్వాత మన యొక్క పరిచర్యను ఆరంభించాలనుకునేవారు చాలామంది ఉన్నారు.
కొంతమంది కూర్చొని అలా చేస్తూ ఉంటారు. ఎవరికి లెటర్ పంపించి డబ్బులు తీసుకుందాం, వీరి దగ్గర సాయం అడుగుదామా, వారి దగ్గర సాయం అడుగుదామని ఇలా వెతుకుతూ ఉంటారు. నేను మీకే చెప్తూ ఉన్నా, అధికం అనేది బలం కాదు, కొరత, తక్కువ, లేమి, బలం. అధికం అనేది బలహీనతను కలుగజేస్తుందని వాక్యం చెప్తుంది. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 14 నుండి 16 వరకు చదివి చూడండి. దేవుడు అదే ఖచ్చితంగా చెప్తున్నారు. అప్పుడు యెహోవా గిద్యోను చూసి, నీకున్న ఈ బలముతో నువ్వు వెళ్ళు, నువ్వు ఇశ్రాయేలును మిద్యాను చేతిలో నుండి తప్పించి రక్షిస్తావు, నిన్ను పంపించిన వాడిని నేనే కదా అని అన్నారు. నేను అడుగుతున్నా, దేవా, ఎన్ని దినాలు దెబ్బలు పొందుకోవాలి? మా పితరులు మాకు చెప్పి ఉన్నారు కదా, మీరు చేసిన అద్భుతాల గురించి చెప్పారే, ఆ శక్తి అద్భుతాలు ఎక్కడని అడుగుతున్నారు. అప్పుడు గిద్యోను చూసి దేవుడు చెప్తూ ఉన్నది, నువ్వు మనుషులను గుంపుగా చేసుకుని వెళ్ళమని చెప్పలేదు, నీ బలంతో వెళ్ళు, నీకున్న బలముతో వెళ్ళు. అది అధికం చేసుకుని ఎక్సర్సైజ్ చేసి బాడీ అంతా బిల్డప్ చేసుకుని యుద్ధ కళలు నేర్చుకుని అలా కాదు, నీవు ఉన్నట్టుగానే వెళ్ళు, నిన్ను పంపించేది నేనే కదా అని దేవుడు చెప్తూ ఉన్నారు. అందుకు గిద్యోను, దేవా, నేను ఇశ్రాయేలుని ఈ విధంగా రక్షించగలను. ఇదిగో మనస్సులో నా కుటుంబం చాలా చిన్నది, నా తండ్రి ఇంట్లో నేను అందరికంటే చిన్నవాడను అని చెప్తున్నాడు. అందుకు యెహోవా, నేను నీతో ఉంటాను, ఒక మనిషిని సంహరించినట్టుగా నువ్వు మిద్యానీయులను సంహరిస్తావు అని చెప్పారు. ఇప్పుడు ఈయన బలవంతుడు, ఈయన కుటుంబం గొప్ప రాజు కుటుంబం ఉంటే ఆయన తన బలంలో వెళ్ళుంటాడు. దేవుడి యొక్క వాగ్దానం లభించి ఉండదు. దేవుడితో చెప్తున్నా, దేవా, మా కుటుంబమే చిన్నది, నా కుటుంబంలో నేనే చిన్నవాడను, నేను చాలా చిన్న కుటుంబం, పేద కుటుంబం. దేవుడు చెప్తున్నా, అదే నాకు కావాలి, అదే నాకు కావాలి. నువ్వు బలవంతుడిగా ఉంటే, నేను పెద్ద ఏదో జమీందార్ని, నా దగ్గర మనుషులు సైన్యం ఉంది కాబట్టి దేవుడు నాకు పిలుపునిచ్చారు, మేము మా యొక్క సైన్యాన్ని కూడా తీసుకుని వెళ్ళి మిద్యానులు జయించామని కదా చెప్తారు. ఇప్పుడు నేను చెప్తాను, ఎవరినో కలపక, దేన్ని నువ్వు స్థాపించక, నీ బలాన్ని అధికం చేసుకోక, నీకున్న బలంతో నువ్వు వెళ్ళు, నీకేదైతే ఉందో దానితో వెళ్ళు, నిన్ను పంపించేది నేను. దావీదు చూడండి, ఖడ్గంతో వెళ్ళలేదండి, తన సొంత బలంతో వెళ్తున్నాడు, ఏదుందో దానితో వెళ్తున్నాడు. రాజు చెప్తున్నాడు, నువ్వు ఆ గొలియాతో నువ్వు యుద్ధం చేయలేవు, చెప్పులైనా వేసుకుని వెళ్ళమంటున్నారు. లేదు, ఇది వేసుకుని నేను నడవలేను, ఓ ఖడ్గాని తీసుకో. వద్దు. వాడైతే ఆరంభం మొదలుకున్న గొప్ప బలవంతుడు, యుద్ధ పురుషుడు, యుద్ధ వీరుడు, వాడు నువ్వు ఎదిరించలేవు అంటున్నారు. అప్పుడు దావీదు చెప్తున్నది, దేవుడు ఈటితోనూ ఖడ్గంతోనూ రక్షించేవారు కాదు అని ఈరోజు ఈ దేశం అంతా తెలుసుకుంటుంది. నేను నన్ను బలపరుచుకుని వెళ్ళను, ఏ విధంగా వెళ్తాను? నాకున్న బలంతో వెళ్తున్నాను. గిద్యోను దేవుడు పంపించారు కదా, అదేవిధంగా మందను మేపడానికి, మందను నడిపించడానికి, మందను నా యొక్క ఆధీనంలో తీసుకుని రావడానికి, మందను శత్రువుల యొక్క చేతులను కాపాడడానికి నేను ఉపయోగించే యొక్క వడిసె చాలు నాకు, ఇదే నా బలం, దీంతో నేను వెళ్తానంటున్నారు. మిగతా వాళ్ళు చూసినప్పుడు ఆశ్చర్యం, వడిస్తాను వెళ్తున్నాడు. గొలియాతే ఒకసారి 1 నిమిషం తెల్లముఖం వేశాడు. ఒక వడిసను తీసుకురావడానికి నేనేమైనా కుక్కనా అని అంటున్నాడు. కానీ అదే దావీదు యొక్క బలం, అది మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు దావీదు చెప్పేది చూడండి, 1 సమూయేలు గ్రంథం 17:47లో దేవుడు ఖడ్గముతో ఈటతో రక్షించేవారు కాదు అని ఈ ప్రజలందరూ తెలుసుకుంటారు. యుద్ధం యెహోవాది, దేవుడు మిమ్మల్ని మా చేతికి అప్పగిస్తారు అని చెప్పాడు. అక్కడ అదే కదా జరిగింది. ఆయన యొక్క బలవంతులైన సోదరులందరూ దేవుడు విడిచిపెట్టేశారు కదా, వారందరూ యుద్ధం చేయడానికి నిలబడి ఉన్నారు, సైన్యంలో ఉన్నారు, ఆ యొక్క శిక్షణ తీసుకున్నవారు. కానీ ఈ పశువుల మందను మేపిన దావీదుని, చిన్నవాణ్ణి దేవుడు పిలిచి వాడి మూలంగా ఒక గొప్ప జయాన్ని ఆజ్ఞాపించారే, అదే చిన్నదిగా ఉన్న వాని యొక్క బలం. అనేకమైతే బలహీనం. గొప్ప సైన్యాన్ని కలిగి ఉన్న సౌలు భయపడిపోయి నిలబడి ఉన్నాడు. మందను నడిపిస్తున్న దావీదు అలానే వచ్చి ఎటువంటి యుద్ధోపకరణాలు ధరించకుండా, చేతిలో ఆయుధం తీసుకోకుండా దేవుని నమ్మి బయలుదేరి దావీదు జయాన్ని పొందుకుంటున్నాడు. ఇదే దేవుడు ఈరోజు మీకు నేర్పించాలనుకుంటున్నారు. మనం అనుకుంటున్నాం, వసతి సమకూర్చుకుంటే, అది కొంటే, ఇది కొంటే, ఒక 10 కార్లు కొంటే, ఇంతమంది ప్రజలు వస్తే, పెద్ద కట్టడాన్ని కట్టివేస్తే, నేను చెప్పేది మళ్ళీ తిరిగి నేను మీకు చెప్తున్నా, మీరు ఎదిగేటప్పుడు ఒక 10,000 మంది వస్తున్నారంటే దానికి తగిన విధంగా దేవుడిస్తారు.
మీరు ఎంత మట్టుకు ఎదుగుతారో అప్పుడు ఆ యొక్క షర్టు వేసుకోవచ్చు. ఎదుగుతానని చెప్పి ఇప్పుడే మీరు చిన్న బిడ్డగా ఉండేటప్పుడు అంత పెద్ద దుస్తులు కుట్టుకోవాల్సిన అవసరం లేదు. దానికి సమయాన్ని వెచ్చించాల్సిన అవసరం లేదు. దాని నిమిత్తం మీరు కష్టపడి అందులో మట్టి వేయండి, రాళ్ళు వేయండి, కట్టండి ఉన్న 50 మందికి చాలేది. ఆ బలంతో మీరు వెళ్ళండి, జయం పొందుకుని తిరిగి రండి. దాని తర్వాత దేవుడు మీ నిమిత్తం ఏర్పరిచిన గొప్ప మేలు మీరు స్వతంత్రించుకుంటారు. ఆరంభించేటప్పుడు ఎందుకు బలంలో ఆరంభించాలని అనుకుంటున్నారు? ఇది మీ బలంలో, శరీరం బలంతో. దీన్ని దేవుడు మనకు వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. దేవుని నిమిత్తం గొప్ప కార్యాలు సాధించిన వారందరూ దేవుణ్ణి నమ్మి కార్యాలు చేశారు. మనుషులు తమ యొక్క సొంత బలం మీద ఆధారపడి క్రియ చేయడం దేవుడు కోరుకోలేదు అని వారు కనిపెట్టారు. కీర్తన గ్రంథం 147వ కీర్తన 10వ వాక్యం ఈ విధంగా చెప్పబడింది. ఆయనకు గుర్రం బలం మీద ఆసక్తి ఉండదు, వీరుని యొక్క కాల నిమిత్తం అతిశయించరు. తనకు భయపడి తన కృప నిమిత్తం వేచి ఉన్న వారి మీద దేవుడు ప్రియము కలిగి ఉంటారు. ఆయన గుర్రం మూలంగా ఏదో సాధించాలని అనుకునేవారు కాదు. వీరుని యొక్క కాళ్ళు బలమైన కాళ్ళు, జయాన్ని పొందుకుంటారు అని నమ్మడం దేవుడు కోరుకోరు. యుద్ధం యెహోవాది, మీరు ఆ స్థలంలో ఉండి వెళ్తే చాలు. మీరు బలవంతుడా, గొప్పవాడా, పామరుడా, లేకపోతే ఇవన్నీ అవసరం లేదు. నా వాక్యానికి విధేయత చూపించేవాడు, నా వాక్యానికి ఉనికేవాడు, నా వాక్యాన్ని అంగీకరించేవారు ఒక్క మనిషి చాలు వీధిలో నిలబడ్డానికి. అంత పెద్ద దేశం యొక్క గోడను మూసివేయడానికి దేవుడు ఒక పెద్ద గుంపుని ఎన్నుకోలేదు కదా. ఒక్కడిని వెతికాను, అదే చెప్తున్నారు. ఒక్కడు చాలండి. ఆ ఒక్క వ్యక్తి సరైన వ్యక్తి అయితే చాలు. ఆ మిగతా బలమంతా నా బలం, దాన్ని తీసుకుని వచ్చి నేను నిలబడతాను. అదే దేవుడు ఈరోజు మీతోనూ నాతోనూ చెప్పాలనుకుంటున్నారు. సొంత బలాన్ని అధికం చేసుకొని సొంత బలంతో సాధిద్దామని వారిని వారు బలపరుచుకోవడానికి శరీరానుసారమైన కార్యాలు వెతికి సేకరించి పెట్టుకుంటున్నా చూడండి, బలపరుచుకుంటున్నా చూడండి. వారి యొక్క స్థితి గురించి కూడా వాక్యం చెప్తూ ఉంది. కీర్తనల గ్రంథం 52వ కీర్తన 5 నుండి 7 వాక్యాల వరకు దేవుడు నిన్ను ఎన్నటికీ లేకుండానట్లు నాశనం చేస్తారు. కీర్తన గ్రంథం 52వ కీర్తన 5, 6, 7. 5వ వాక్యం చదువుతున్నాం. దేవుడు నిన్ను ఎన్నటికీ లేకున్నట్లు లయపరుస్తారు. ఆయన నిన్ను పట్టుకుని నీ నివాస స్థలం నుండి బయటికి తీసి నీవు జీవము గల దేశంలో ఉండకుండానట్లు నిన్ను నిర్మూలం చేస్తారు. ఎందుకు? నీతిమంతులు దాన్ని చూసి భయపడి వాణ్ణి చూసి హేళన చేసి, ఇదిగో దేవుని తన బలముగా ఎంచకుండానట్లు. ఎవరినలా దేవుడు చేస్తున్నారట? దేవుణ్ణి తన బలముగా ఎంచకుండానట్లు తనకున్న ధనమును నమ్మి తన యొక్క కార్యాలు బలపరుచుకున్న మనుషుడు వీడే అని అంటారు. అప్పుడు దేవుని యొక్క పరిశుద్ధ ప్రజలు వీరిని చూసి హేళనగా చెప్తారట. వీడినెందుకు నివాస స్థలం నుండి దేవుడు తీసివేశారు? ఎందుకు పారిపోయేటట్టు చేశారు? వీడు దేవుణ్ణి తన బలంగా పెట్టుకోలేదు. తనకుండే యొక్క ధనమును నమ్మి తన యొక్క కార్యాలను బలపరుచుకున్న మనుషుడు వీడే అని అంటారు. నేను దేవుని యొక్క ఆలయంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను, దేవుని యొక్క కృపని ఎన్నటికీ నమ్మి ఉన్నాను అంటున్నారు. ఇదే విజయ రహస్యం. అప్పుడు మనం బలాన్ని నమ్ముకుని వెళ్ళడము ఒక్క అపజయం మాత్రమే కాదు, దేవుని యొక్క శాపాన్ని పొందుకునే విధంగా చేస్తుంది. అదే ఇక్కడ హెచ్చరిస్తూ చెప్తున్నారు. వాడు తాను నమ్ముతున్నాడు, తన సొంత బలాన్ని నమ్ముతున్నాడు, తన యొక్క ధనంతో సాధించగలనని వాడు విశ్వసించాడు. కాబట్టి దేవుడు వాడికి వ్యతిరేకంగా వచ్చి వాడు ఎన్నటికీ లేకుండానట్లు నాశనం చేసి వాడిని పట్టుకుని వాడిని వాసస్థలం తీసివేసి జీవము గల దేశంలో లేకుండానట్లు నిత్య జీవం పొందుకోకున్నట్లు వాడిని నిర్మూలపరుస్తారు. ఎంత పెద్ద భయంకరమో చూడండి. దేవుని క్రియ చేయాలి, దేవుని మూలంగా చేయాలి, దేవుని నిమిత్తం ఆయన ప్రణాళికలు నెరవేర్చాలి, అది దేవుని మూలంగా నెరవేర్చాలి. నా దగ్గరున్న మనుషులతో నెరవేర్చవచ్చు అని తప్పైన లెక్కలు వేస్తే మీరు మోసపోతారు. మొదట నా డబ్బులు పెట్టుకుని మొదటి డబ్బులు సంపాదిద్దాం, మొదట కట్టడాలు సంపాదిద్దాం, అప్పుడు దాని తర్వాత పరిచరించడం. అలా చేయలేము. మీ యొక్క బలము అనేది వెండి బంగారం నా దగ్గర లేదు అనేది. అప్పుడు దేవుడు మీ దగ్గర కొంచెంలో తన యొక్క శక్తిని నింపి మీ మూలంగా గొప్ప జయాన్ని ఆజ్ఞాపిస్తారు. దేవుని వైపు చూసి మనం తలదించుకుని ఒక చిన్న ప్రార్థన చేద్దాం.
ప్రేమ కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మేము మాట్లాడిన యొక్క మాటలు దేవుడు గమనించి విని ఉన్నారు. శరీరానుసారమైన మనిషి ఎందుకు పనికొస్తాడు తండ్రి? మా యొక్క వరములు, మాకున్న శక్తి, మాకుండే తాళంతులు, మేము కలిగి ఉన్న యొక్క ధనం, ఐశ్వర్యం, ఆస్తి, బలము, కట్టడములు ఏ ఒక్క దినం మమ్మల్ని కాపాడలేవు. మా యొక్క కొంచెం అనేది మీ బలం వల్ల అది నిలబెట్టబడుతుంది. మా యొక్క అధికం అనేది మీ బలం నుండి మమ్మల్ని అది దూరం చేస్తుంది తండ్రి. కొంచెం అనేది బలం, అధికం అనేది ఆపదని మేము తెలుసుకున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మేము శరీరం మీద నమ్మిక ఉంచకుండా మమ్మల్ని బలపరిచే క్రీస్తు మూలంగా అన్నీ చేయగల బలం ఉందని మాకున్న బలంతో మేము బయలుదేరుతున్నాం. మాతో దేవా మీరు బయలుదేరి మా బలహీనతలన్నీ మీ యొక్క బలంతో నింపి, నీ బలంతో విల్లు, నిన్ను పంపించేది నేనే కదా అని నీ బలహీనతలో నా శక్తి పరిపూర్ణమవుచున్నదని పౌలుకు చెప్పిన మాటలను బట్టి మమ్మల్ని మీరు ఆయత్తపరచండి. మేం పిలుపు పొందుకోగానే వసతిని వెతకుండా, బలాన్ని వెతకుండా, బలం పొందుకోవడానికి కోరిక కలగకుండా మాకున్న ఈ సొంత బలంతో దేవుని పిలుచుకుని వెళ్ళి కార్యములు నెరవేర్చడానికి మా కనులు ఈరోజు తెరిచినందుకు వందనాలు. కొంచెమే బలం అనేది మేము అర్థం చేసుకున్నాం. మా దేవా, ఈ మార్గంలో మమ్మల్ని నడిపించండి. యేసు నామమున మా ప్రార్థన అంగీకరించండి మా తండ్రి, ఆమెన్. దేవుడు మన ప్రార్థనలు విని ఉన్నారు, మనల్ని ఆయన సంధించి మాట్లాడి ఉన్నారు. ఈ దినాన మన యొక్క కార్యక్రమాన్ని మీకు ఆశీర్వాదకరంగా మార్చి ఉన్నారు. వచ్చే వారం నేను ఒక నూతనమైన సందేశంతో మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడనుగాక.